శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ నెలలో గ్రహాల స్థితిగతులు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి, ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీ ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ నెల చివరి వరకు ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా డిసెంబర్ నెలలో కుజగ్రహం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో 6వ తేదీ వరకు, అంటే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ చివరి వరకు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత బుధుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు తులారాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 6వ తేదీ నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు వృశ్చికంలోనే బుధుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బుధుడి సంచారంలో మార్పు జరుగుతుంది. అంటే మొత్తం మీద డిసెంబర్లో 28వ తేదీ వరకు బుధుడు వృశ్చికంలో ఉంటున్నాడు. ఇక గురుగ్రహం విషయానికి వస్తే, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు, అంటే మొదటి 4 రోజుల్లో మాత్రం కర్కాటక రాశిలో గురువు ఉండి డిసెంబర్ 5వ తేదీ వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి నెల చివరి వరకు గురువు మిథున రాశిలోనే ఉంటాడు. ఇక శుక్రుడి విషయానికి వస్తే, శుక్రుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ధనుసు రాశిలోకి వచ్చి డిసెంబర్ చివరి వరకు కూడా శుక్రుడు ధనుసు రాశిలోనే ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ నెల మాస ఫలితాలను ఈ గ్రహాల సంచారం బట్టి, గ్రహాలు ఉన్న స్థితిని బట్టి మనం పరిశీలించి చూసుకోవాలి. అంటే ప్రధానంగా గ్రహాల సంచారంలో ఎప్పుడు మార్పు జరిగింది, గ్రహము ఏ రాశిలో ఉంది, సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలకు సంభవించిన మార్పులు డిసెంబర్ నెలలో ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాలలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పులు మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయి, గ్రహాల పొజిషనింగ్, గ్రహాల స్థితిని బట్టి సంపూర్ణంగా ఒక్కొక్క రాశికి మాస ఫలితాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి గ్రహాల సంచారాన్ని బట్టి డిసెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు మేషరాశి వాళ్ళకి మొదటి 15 రోజులు 8వ సంచారం చేస్తూ, తర్వాత 16 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. సూర్యుడికి 8వ సంచారము 9వ సంచారము రెండు యోగించవు. కాబట్టి మొదటి 15 రోజులు ఈ సూర్యుడి 8వ సంచారం వల్ల, అంటే డిసెంబర్ 15వ తేదీ వరకు మేషరాశి వాళ్ళకి జీర్ణశక్తి మందగిస్తుంది. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డైజెటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆహారం తీసుకునే విషయంలో మేషరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపారంలో కూడా ఈ సూర్యుడి సంచారం వల్ల భాగస్వాములతో గొడవలయ్యే అవకాశం ఉంది. గొడవలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో భద్రత పాటించడం అవసరం. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు మీరు పెంచుకున్న అతి నమ్మకమే మీకు హానికరమవుతుందని మర్చిపోకండి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. మేషరాశి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త, బండి మీద నుంచి కింద పడిపోయి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. వెల్లుల్లిపాయ ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. అలాగే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు, ఈ 16 రోజుల్లో సూర్యుడి సంచారం బట్టి మేషరాశి వాళ్ళకి మిత్రులైన వాళ్ళతో అకారణంగా వైరం పెంచుకునే అవకాశం ఉంది. మిత్రులే శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది. మీకు సహాయం చేసిన వాళ్ళనే మీరు దూరం చేసుకునే అవకాశం ఉంది. అలా మీకు సహాయం చేసిన వాళ్ళని దూరం చేసుకోకండి. ఆ తప్పు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు చేయకండి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంచెం ఆలస్యమయ్యే అవకాశం సూర్యుడి 9వ సంచారం వల్ల కలుగుతుంది. అంటే డిసెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి సూర్యుడు యోగించటం లేదు. దానివల్ల ఈ రకమైన ఫలితాలు వస్తాయి. సూర్యుడు సంపూర్ణంగా యోగించాలంటే ప్రతిరోజు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం కానీ, వినటం కానీ చేయండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి.
ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఈ నెలలో వచ్చే ఆదివారాలు నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం కానీ చేస్తే సూర్యుడు యోగించి డిసెంబర్ నెలలో అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే డిసెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి కుజుడి సంచారం పరిశీలిస్తే మొదటి 6 రోజులు అష్టమ సంచారం చేస్తున్నాడు, యోగించటం లేదు. తర్వాత 25 రోజులు భాగ్యం 9లో సంచారం చేస్తున్నాడు, అది కూడా యోగించటం లేదు. అంటే మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కుజుడి సంచారం అనుకూలంగా లేదు. మొదటి 6 రోజులు అష్టమ సంచారం చేస్తున్నాడు కాబట్టి రుణాలతో సతమతమైపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శ్వాసకోశ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు మీకు బ్రాంకటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా పూర్తి సంతృప్తి చెందకుండా ఆ పనిలో కొన్ని లోపాలు కనిపిస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి విలువల్లో లోపం గమనించి బాధపడే అవకాశాలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అష్టమ కుజుడి వల్ల కనిపిస్తున్నాయి. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ 25 రోజులు కుజుడు 9వ స్థానంలో సంచారం అవటం వల్ల మేషరాశి ఉద్యోగస్తులకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయ్యే సూచనలు ఉన్నాయి. స్థాన చలనం ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో 6వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో జరిగే సూచనలు ఉన్నాయి. పనులు నెమ్మదిగా సాగుతూ ఉంటాయి. పనుల్లో కూడా అలసత్వం ఏర్పడుతుంది. అంటే డిసెంబర్ నెల మొత్తం కూడా కుజగ్రహము మేషరాశి వాళ్ళకి యోగించటం లేదు. దానివల్ల ఈ రకమైన ఫలితాలు డిసెంబర్లో కనిపిస్తాయి. కుజుడు సంపూర్ణంగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ ఈ నెలలో వచ్చే మంగళవారాలు చేసుకోండి. అలాగే ఈ నెలలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని ఈ నెలలో వచ్చే మంగళవారాలు తప్పకుండా వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ నెలలో వచ్చే మంగళవారం నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా ఈ నెలలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మేషరాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మేషరాశి వాళ్ళకి బుధుడి సంచారాన్ని డిసెంబర్ నెలలో పరిశీలిస్తే డిసెంబర్ నెలలో మొదటి 5 రోజులు బుధుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత 23 రోజులు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 7వ స్థానంలో సంచారం బుధుడు చేయటం వల్ల పై అధికారులతో వాద ప్రతివాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు మేషరాశి వాళ్ళు మీ బాస్తో ఆర్గ్యూ చేయకండి. ఆర్గ్యూ చేస్తే మాత్రం మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో ఇంతకుముందు ఉన్న అభిమానం కానీ వాత్సల్యం కానీ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్యలో తగ్గిపోతాయి. మిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు ఆ 23 రోజుల్లో బుధుడి వల్ల ఏం జరుగుతుందంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంత అనుకూలత ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది. అనారోగ్యం అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటుంది. బంధువులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి, కానీ సుఖశాంతులకు లోటు ఉండదు. హాయిగా డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు సుఖము శాంతితోనే ముందుకు సాగిపోతూ ఉంటారు. పుత్ర లాభం ఉంటుంది, పుత్రుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి, ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనానికి లోటు లేకుండా డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు బుధుడి యొక్క సంచారం వల్ల హాయిగా కాలాన్ని గడపగలుగుతారు. ఇక బుధుడు మొదటి 5 రోజుల్లో తర్వాత 23 రోజుల్లో ఇంకా అద్భుతంగా యోగించాలంటే ఈ నెలలో వచ్చే బుధవారం గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గం గణపతయే నమః అనే మంత్రం ఈ నెలలో వచ్చే బుధవారాలు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. అప్పుడు డిసెంబర్ నెల మొత్తం బుధుడు యోగించడం వల్ల మేషరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఇక శుక్రుడి సంచారం బట్టి డిసెంబర్లో మేషరాశి వాళ్ళ ఫలితాలు పరిశీలిస్తే శుక్రుడు 19 రోజుల పాటు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత 12 రోజులు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మొదటి 19 రోజులు 8వ సంచారం, తర్వాత 12 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 8వ సంచారము 9వ సంచారము రెండూ కూడా విశేషంగా యోగిస్తాయి. అంటే డిసెంబర్ నెలలో మేషరాశి వాళ్ళకి శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వంశపారంపర్యంగా రావాల్సినటువంటి స్థిరాస్తులు దక్కించుకోగలుగుతారు. కొత్త మిత్రులు ఏర్పడతారు, వాళ్ళతో స్నేహం పెరుగుతుంది, మంచి పనులు చేస్తారు, వాళ్ళ పరిచయాల వల్ల ధనలాభం అనూహ్యంగా కలిసి వస్తుంది.
అలాగే డిసెంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఆ 12 రోజుల్లో ఏం జరుగుతుందంటే మేషరాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతున్నప్పటికీ అంతిమంగా మాత్రం ప్రణాళికాబద్ధమైన విజయం పొందగలుగుతారు. డిసెంబర్ 19వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రేమ వ్యవహారాల్లో బ్రహ్మాండమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాలతో అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అంటే మేషరాశి వాళ్ళని డిసెంబర్ నెలలో అద్భుతంగా కాపాడుతున్నటువంటి గ్రహబలం ఏంటంటే శుక్రబలం. ఎందుకంటే మొదటి 19 రోజులు 8వ సంచారం, తర్వాత 12 రోజులు 9వ సంచారం చేస్తూ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు యోగిస్తున్నాడు. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా యోగిస్తున్నాడు. మొత్తం నెలంతా శుక్రుడు ఒక్క చేత్తో మీకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తున్నాడు. అయితే డిసెంబర్ 5 గురువు సంచారంలో మార్పు జరుగుతోంది. గురువు వక్రించి మిథునంలోకి వెళుతున్నాడు. ఈ గురువు సంచారంలో మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి మునుపటి పట్టుదల తగ్గుతుంది. ఆ పట్టుదల మాత్రం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ పట్టుదల పెరగాలంటే ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఈ నెలలో వచ్చే గురువారం మాత్రం ఒక్కసారి శివాభిషేకం, రుద్రాభిషేకం దేవాలయంలో చేయించుకోండి. అప్పుడు ఆ పట్టుదలని తిరిగి పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా వీలైనప్పుడు ఈ నెలలో వచ్చే గురువారం శనగలు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా గురుబలం పెంచుకొని అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళైతే గురువారాలు ఈ డిసెంబర్ నెలలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. అద్భుతమైన గురుబలం వల్ల చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పూర్తిగా అనుకూలించేటటువంటి తేదీలు 2, 6, 13, 15, 23, 25, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. మేషరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అనుకూలించని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 8, 11, 18, 20, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మొత్తం డిసెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలిస్తే మేషరాశి వాళ్ళకి రవిగ్రహం యోగించకపోయినా, కుజగ్రహం యోగించకపోయినా, బుధగ్రహం సంపూర్ణంగా యోగించకపోయినా శుక్ర బలం వల్ల, శుక్రుడు యోగించటం వల్ల చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ప్రధానంగా సూర్యుడు డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 16 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు 7వ సంచారం వల్ల జీవిత భాగస్వామి మొండితనం అనేది కనిపిస్తూ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ బాగా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు సహనంతో ఉండండి. వాద ప్రతివాదాలు పెరుగుతూ ఉంటాయి, వాటిని తగ్గించుకోండి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి, ప్రయాణాల్లో జాగ్రత్త ఉండాలి. మనశ్శాంతి కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 8వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల డైజెటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆహారం తీసుకునేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో మేషరాశి వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు మీ పార్ట్నర్స్తో డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో గొడవలు పడకండి. అలా గొడవలు పడితే అవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా ఆ సమయంలో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించండి. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో సూర్యుడి అష్టమ సంచారం వల్ల బండి మీద నుంచి కానీ కారులో నుంచి కానీ కింద పట్టడం, దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయటం మంచిది. మొత్తం మీద డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం వినండి. నెలలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులతో వెళ్ళండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. ఓం సవిత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే డిసెంబర్ నెలలో కుజుడి యొక్క సంచారాన్ని మనం మేషరాశి వాళ్ళకు పరిశీలిస్తే డిసెంబర్లో మొదటి 6 రోజులు కుజుడు 7వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 25 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా యోగించవు. మొదటి 6 రోజులు కుజుడు 7వ సంచారం వల్ల ఏం జరుగుతుందంటే భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఆరోపణలు వస్తాయి, తీవ్రమైన నిందలు పెరుగుతాయి.
పరిస్థితులు అర్థం చేసుకోరు. వృషభ రాశి భార్యాభర్తలు వాదోపవాదాలు పెంచుకొని ఒకళ్ళకొకళ్ళు మానసికంగా దూరం అయిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి భార్యాభర్తలు కుజుడి సప్తమ సంచారం వల్ల డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు పెద్ద ఇబ్బంది ఎదుర్కొంటారు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి మీ ఈగో పక్కన పెట్టండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఈగో వదిలేస్తేనే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో గొడవలు రాకుండా సంసారం సాఫీగా సాగుతుంది. అనవసరమైనటువంటి ఉద్రేకంతో భాగస్వామి మీద చేయి చేసుకునే వరకు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో వెళ్తారు. అలాంటి స్థితులు తెచ్చుకోకండి. తస్మాత్ జాగ్రత్త. తల్లిదండ్రుల మనసు కూడా ఆ సమయంలో బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 మధ్యలో కుజుడి అష్టమ సంచారం వల్ల అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు డిసెంబర్ 7 నుంచి నెల చివరి వరకు అప్పులకు దూరంగా ఉండండి. పెద్ద మొత్తంలో అప్పులు చేయకండి. బాగా అవసరమైతే చిన్న మొత్తంలోనే అప్పులు చేయండి. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉండే అవకాశం ఉంది. బ్రాంకైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులు కూడా మీకు గౌరవం తక్కువగా ఇస్తారు. దాన్ని గమనించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే ప్రయత్నం చేయటం డిసెంబర్ నెల 7వ తేదీ నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 31 వరకు చేయండి. అంటే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ప్రవర్తించడం వృషభ రాశి వాళ్ళకి 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చాలా అవసరమని గుర్తించండి. కుజుడి బలం డిసెంబర్ నెలలో లేదు. కుజుడి బలం పెరగాలంటే ఈ నెలలో వచ్చే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం ప్రతి మంగళవారం ఈ నెలలో 21 సార్లు చదువుకోండి. మంగళవారాలు రుణ విమోచన అంగారక స్తోత్రం వినండి. దానివల్ల డిసెంబర్ నెల మొత్తం అద్భుతంగా యోగిస్తుంది. అలాగే డిసెంబర్ నెలలో బుధుడి సంచారాన్ని పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి బుధుడు మొదటి 5 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు వృషభ రాశి విద్యార్థులకు మంచి లాభసాటిగా ఉంటుంది. పరీక్షల్లో జయం పొందుతారు. ఆనందంగా ఉంటారు. విద్యార్థుల మాటకు మంచి గుర్తింపు ఉంటుంది. విలువ లభిస్తుంది. మనోబలం పెరుగుతుంది. విద్యార్థులు పట్టిందల్లా బంగారంలాగా డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు అంటే దాదాపుగా నెల చివరి వరకు బుధుడి బలం లేదు. ఆ సమయంలో పై అధికారులతో వాద ప్రతివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీ బాస్ మిమ్మల్ని హెరాస్ చేసే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిత్రులకు దూరం అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ అభిమానం కూడా తగ్గుతుంది. అలాగే మీకు ఎదుటి వాళ్ళతో బంధువులతో కానీ మిత్రులతో కానీ ఉండే వాత్సల్యము ప్రేమాభిమానాలు తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు డిసెంబర్ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్య ఆ బుధుడి బలం లేదు కాబట్టి ఆఫీసుల్లో బాస్తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో బుధుడి బలం పెరగటానికి బుధవారాలు నానబెట్టిన పెసల ఆవుకు తినిపించండి. అలాగే ఈ నెలలో వచ్చే బుధవారం బుం బుధాయ నమః అనే మంత్రం లేదా గం గణపతయే నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి. ఒకసారి బుధవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకుని గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకుంటే ఆ సమయంలో బుధుడి బలం పెరుగుతుంది. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు మొదటి 19 రోజులు 7వ సంచారం, తర్వాత 11 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. అంటే డిసెంబర్ 19 వరకు శుక్రుడు యోగించట్ల. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు యోగిస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు ఏం చేస్తాడంటే డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యేలాగా చేస్తాడు. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్లతో గొడవలు అయ్యేలాగా చేస్తాడు. విషయం లేని వాదోపవాదాలు భార్యాభర్తల మధ్య పెరుగుతూ ఉంటాయి. అలాగే ఉపయోగం లేని కోపం వల్ల అనేక రకాలైన సమస్యలు వస్తాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు అనవసరమైన కోపాన్ని పక్కన పెట్టండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం శుక్రుడు బ్రహ్మాండంగా యోగించడం వల్ల ప్రాపర్టీస్ కలిసి వస్తాయి. పూర్వీకుల ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అనూహ్యమైన ధనలాభం కలిసి వస్తుంది. కొత్త మిత్రులు ఏర్పడి వాళ్ళ స్నేహాల వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు మాత్రం శుక్రుడి బలం కోసం ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అలసందలు దేవాలయంలో బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఈ సమయంలో మాత్రం శుక్రవారం పూట శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ నెలలో డిసెంబర్ 5 గురువు మారుతున్నాడు.
గురువు సంచారంలో మార్పు వల్ల గురువు ధనస్థానంలోకి వస్తున్నాడు. అంటే డిసెంబర్ 6 నుంచి మీకు రవి బలం లేకపోయినప్పటికీ, కుజుడి బలం లేకపోయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గురువు బ్రహ్మాండంగా వృషభ రాశి వాళ్ళకి వక్రించి మిథునంలోకి వచ్చి డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల చివరి వరకు అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ గురుబలం వల్ల ఏం జరుగుతుందంటే ఆనందము సౌఖ్యము వస్తాయి. కుజుడి వల్ల గొడవలు అయినా కూడా అవి తొలగిపోతాయి. గురువు ఆనందం సౌఖ్యం ఇస్తాడు, ధన ఆదాయం పెంచుతాడు, పుణ్యకార్యాలు చేసేలాగా చేస్తాడు, శుభ కార్యక్రమాలు ఇంట్లో జరిగేలాగా గురుబలం కలిగింపజేస్తుంది, దాన ధర్మాలు చేస్తారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, చింతలు చికాకులు లేని సంతోషకరమైన జీవితం గడపటానికి గురుబలం అనేటటువంటిది డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకు అద్భుతంగా కలిసి వస్తుంది. దుఃఖము మనోవ్యాకులత సూర్యుడి వల్ల కుజుడి వల్ల వచ్చినప్పటికీ అవన్నీ కూడా మటుమాయం చేసే శక్తి గురుబలానికి ఉంది. కాబట్టి డిసెంబర్ 6 నుంచి ఈ నెల చివరి వరకు వృషభ రాశి వాళ్ళకి తిరుగులేదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 8, 15, 18, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 6, 13, 20, 23, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మొత్తం మీద డిసెంబర్ నెలలో వృషభ రాశి వాళ్ళని గురుబలం ఒక మెట్టు పైకి ఎక్కిస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు గ్రహాల సంచారాన్ని బట్టి పరిశీలిస్తే ప్రధానంగా సూర్యుడు మొదటి 15 రోజులు 6వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడి బలం అద్భుతంగా ఉంది. చేయలేక వదిలిపెట్టిన పనులన్నీ కూడా తిరిగి చేపట్టి ధైర్యంగా ముందుకు సాగి లక్ష్యాన్ని జయప్రదం చేసుకుంటారు. ఎంత కష్టమైన పనైనా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలో అవలీలగా సూర్యుడి 6వ స్థాన సంచారం వల్ల మిథున రాశి వాళ్ళు చేయగలుగుతారు. అలాగే పట్టుదల పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది, అన్ని కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోగలుగుతారు, పోగొట్టుకున్న ధనాన్ని సంపాదించుకోగలుగుతారు, శారీరక అనారోగ్యాల నుంచి బయటపడి మామూలు స్థితికి వస్తారు. 1వ తేదీ నుంచి 15 వరకు సూర్యుడి బలం వల్ల ఈ రకమైన శుభ ఫలితాలు వస్తాయి. అయితే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 16 నుంచే అసలు కష్టాలు మిథున రాశి వాళ్ళకు మొదలవుతాయి. ఆ కష్టాలు ఏంటంటే జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ బాగా పట్టుదలగా మొండితనంగా మీతో వాదనలు పెట్టుకుంటుంది. ఆ వాదనలు భరించేటటువంటి శక్తి పెంచుకోండి. అలాగే ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి, అవసరమైనప్పుడే ప్రయాణాలు చేయండి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. తాత్కాలిక అనారోగ్య సమస్యలు డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సూర్యుడి వ్యతిరేకత వల్ల కలుగుతాయి. అవన్నీ పోగొట్టుకోవాలంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో వచ్చే ఆదివారము గోధుమలు కేజింబావు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. ఆదివారం పూట ఆదిత్య హృదయం వినండి. ప్రతిరోజు ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో చదువుకోండి. బెల్లం ముక్క నోట్లో వేసుకొని పని మీద బయటికి వెళ్ళండి. అప్పుడు డిసెంబర్ 16 నుంచి 31 వరకు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే డిసెంబర్ నెలలో కుజుడి యొక్క ఫలితాలను బట్టి మాస ఫలితాలు పరిశీలిస్తే మొదటి 6 రోజులు కుజుడు 6వ సంచారం చేస్తున్నాడు, అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు మిథున రాశి వాళ్ళు పుణ్య కార్యక్రమాలు చేస్తారు, తీర్థయాత్రలకు వెళతారు, పూజలు వ్రతాలు చేసి భగవద్ అనుగ్రహం పొందుతారు, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా విసిగిస్తున్న మొండి బాకీలు వసూలయ్యే అవకాశం కూడా మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 6 వరకు బాగా కనిపిస్తోంది. సభా గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో అందరితో స్నేహబంధాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. అయితే డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ 25 రోజుల్లో మాత్రం అసలు కష్టం అనేది మిథున రాశికి ప్రారంభమవుతుంది. ఎందుకంటే కుజుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఆరోపణలు రావటం, నిందలు పెరగటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితి అర్థం చేసుకోకుండా వాదనకు దిగి అహం పెంచుకొని భార్యాభర్తల మధ్య ఎడబాటు పెరిగే సూచనలు ఉన్నాయి. దాంపత్యంలో ఆనందం చూడకుండా వాద ప్రతివాదాలు చేసుకుంటూ ఉంటారు. దంపతుల మధ్య చాలా దూరం పెరిగిపోతుంది. భర్తలు అయితే సర్దుకుపోయే గుణం నశించి ఉద్రేకంతో భార్యను కొట్టే అవకాశాలు కూడా మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ మధ్యలో కనిపిస్తోంది. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఒకసారి కందులు దానం ఇచ్చుకోండి. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఎప్పుడైనా మంగళవారం పూట కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు ఆ సమయంలో డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 మధ్యలో
చదువుకున్నట్లయితే దాని ప్రభావం వల్ల ఈ భార్యాభర్తల గొడవల నుంచి బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి బుధుడి సంచారం బట్టి డిసెంబర్లో మాస ఫలితాలు పరిశీలిస్తే మొదటి 5 రోజులు బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. పైత్య సంబంధమైన అనారోగ్యాలు, పైత్యం ఎక్కువ ఉంటుంది. అకారణంగా కలహాలు వాటంతట అవే వస్తూ ఉంటాయి. నీరసము, ఓర్పు లేకపోవటం, ఏ పని చేయటానికి ఉత్సాహం లేక బద్ధకం ఉండటం, ఇవన్నీ కూడా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కనిపిస్తాయి. ఆ సమయంలో మాత్రం గణపతి దగ్గర గరిక ఉంచి ఎర్రపూలు ఉంచి నమస్కారం చేసుకోండి. ఓం గం నమః అనుకుంటూ ఉండండి. ఇక డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు ఈ 23 రోజులు బుధుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. మీకు తిరుగులేదు. విద్యార్థులకు అనుకూలమైన స్థానంగా చెప్పుకోవాలి. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంక్ అనేది మిథున రాశి విద్యార్థులకి డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో కనిపిస్తుంది. అలాగే మనోబలం పెరుగుతుంది. ఏ పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. వాళ్ళ మాటలకు కూడా మంచి విలువ, గుర్తింపు అనేవి లభిస్తాయి. ప్రధానంగా విద్యార్థులకి బంగారం లాంటి కాలంగా మిథున రాశి విద్యార్థులకి డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28 వరకు చెప్పుకోవచ్చు. అలాగే శుక్రుడి సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు మొదటి 19 రోజులు శుక్రుడు 6వ సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు శుక్రుడు 7వ సంచారం చేస్తున్నాడు. ఈ 6వ సంచారము 7వ సంచారము ఈ రెండు కూడా శుక్రుడికి పెద్దగా యోగించవు. శుక్రుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే మిథున రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో శుక్రుడి బలం తక్కువగా ఉండటం వల్ల దాయాదులతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ గొడవలు అయ్యేలాగా శుక్రుడు చేస్తాడు. వాళ్ళు కావాలని గొడవలు పెంచి పెద్ద చేసి మీ మీద నిందలేసే అవకాశాలు ఉన్నాయి. అందరూ ఏకమయ్యి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్కి అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మిథున రాశి వాళ్ళకి శుక్రబలం అనేది డిసెంబర్ నెలలో కనిపించటం లేదు. అందుకే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ నెలలో వచ్చే శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టిరండి. అమ్మవారి ఆలయం దగ్గరలో లేకపోతే నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకి తినిపించండి, లేదా అలసందలు పంతులు గారికి దానం ఇవ్వండి. అలాగే ఈ నెలలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి. లలితా సహస్రనామం వినండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఈ నెలలో గురువు మారటం అనేది కూడా కొద్దిగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది. జన్మంలోకి గురువు వస్తున్నాడు. వక్రించి మీ మిథునంలోకే డిసెంబర్ 5 గురువు వస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఉద్యోగంలో బదిలీలు కనిపిస్తాయి. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 31 మధ్యలో మిథున రాశి వాళ్ళకి స్థానచలనం ఉంది. అలాగే ఉంటున్న నివాసంలో మార్పు జరిగే సూచనలు ఉన్నాయి. వేరే ఇంటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి ఏం చేయాలన్నా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జన్మంలో గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అలా జరగకుండా గురుబలం పెంచుకోవాలంటే దత్తాత్రేయ ఆలయ దర్శనం ఈ నెలలో వచ్చే గురువారాలు మిథున రాశి వాళ్ళు చేసుకోండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చాంటింగ్ వినండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలాగా కట్టి డిసెంబర్ 6 నుంచి 31 మధ్యలో వచ్చే గురువారాల శనగల దండ దత్తాత్రేయుడికి సమర్పించండి. అప్పుడు గురువు జన్మంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 6, 11, 18, 20, 27, 29 ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మిథున రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు, వ్యతిరేక తేదీలు 4, 8, 13, 15, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మిథున రాశి వాళ్ళని డిసెంబర్ నెలలో అద్భుతంగా కాపాడేటటువంటి బలము నెల ప్రారంభంలో రవి బలము, కుజ బలము అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకుంటూ నెల మొత్తం కూడా విశేషంగా యోగించాలంటే శుక్రుడికి సంబంధించినటువంటి గురువుకు సంబంధించిన పరిహారాలు ప్రధానంగా చేసుకోండి. నెల ప్రారంభంలో రవి కుజులు మిమ్మల్ని కాపాడితే నెల మధ్యలో బుధుడు మిమ్మల్ని కాపాడతాడు. కాబట్టి పరిహారాలు చేసుకోవటం ద్వారా డిసెంబర్ నెల మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు గ్రహాల సంచారాన్ని బట్టి పరిశీలిస్తే డిసెంబర్ నెలలో సూర్యుడు మొదటి 15 రోజులు 5వ సంచారం చేస్తూ కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడి వల్ల ఏం జరుగుతుందంటే విపరీతమైన ఆందోళన ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, మానసిక ధైర్యం తగ్గుతుంది.
నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తారు. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళు ఎవరినైనా నమ్మితే నమ్మిన వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ధన నష్టం కూడా పెద్ద మొత్తంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఎవ్వరు మంచి సలహాలు ఇచ్చినా వినకుండా మీకు మీరే నిర్ణయాలు తీసుకొని దుఃఖం కొని తెచ్చుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. ఎవరిని నమ్మద్దు, కానీ మీ మేలు కోరే వాళ్ళు ఇచ్చే సలహా మాత్రం వినండి. అది వినకుండా మీరు సొంతంగా నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళు ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సూర్యుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. మీకు తిరుగులేదు. ఎందుకంటే వదిలేసినటువంటి లక్ష్యాలన్నీ కూడా తిరిగి చేపడతారు, కార్యాలన్నీ చేపడతారు. ధైర్యంగా ముందుకు సాగి మీ లక్ష్యాన్ని జయప్రదం చేసుకుంటారు. పట్టుదలతో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే యోగం 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉంది. పోగొట్టుకున్న ధనాన్ని సంపాదించుకునే యోగం కూడా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఉంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. కేవలం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలోనే మీకు ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే ఈ సమయంలో రోజు ఆదిత్య హృదయం వినండి. అలాగే ఈ సమయంలో ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, విష్ణు పంజర స్తోత్రం వినటం చేయండి. అప్పుడు ఇలాంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడి సంచారాన్ని బట్టి డిసెంబర్ నెలలో ఫలితాలు పరిశీలిస్తే మొదటి 6 రోజుల్లో కుజుడు 5వ సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే చెడ్డ పనులు చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది. తప్పులు చేయాలనుకుంటూ ఉంటారు, చెడ్డవాళ్లతో స్నేహం చేయాలనుకుంటారు, చెడ్డవాళ్ళ సలహాలు వింటారు, చెడ్డవాళ్ళు చెప్పిన విధంగానే ముందుకెళ్తూ ఉంటారు. చెడ్డ పనులు చేయటానికి తల ఉంచేటటువంటి అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మొదటి 6 రోజుల్లో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం కుజుడి సంచారాన్ని బట్టి ఏంటంటే దుష్టులకు దూరంగా ఉండండి, నీచులకు దూరంగా ఉండండి. లేకపోతే వాళ్ళ స్నేహం మీకు ఇబ్బందులు కలిగింపజేస్తుంది. సంతానంలో కూడా ఆ సమయంలో వివాదాలు చోటు చేసుకుంటాయి, ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మొదటి 6 రోజులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఎర్రటి పుష్పాలుంచి నమస్కారం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కనుక మీకు లేకపోతే ఓం సాం శరవణ భవాని రోజు 21 సార్లు అనుకోండి. అప్పుడు ఈ కుజుడి సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇంకా డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్కాటక రాశి వాళ్ళకి తిరుగులేదు. కుజుడు 6వ స్థాన సంచారం వల్ల పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పూజలు వ్రతాలు చేస్తారు. కుజుడు ఫేవరబుల్గా ఉండటం వల్ల ఈ సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, పాత బాకీలన్నీ వసూలు అవుతాయి, సభా గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో కూడా స్నేహబంధాలు పెంపొందింపజేసుకుంటారు. అలాగే డిసెంబర్లో బుధుడి సంచారాన్ని బట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఫలితాలు పరిశీలిస్తే మొదటి 5 రోజులు బుధుడు 4వ సంచారం చేస్తున్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మానసిక ఉల్లాసం ఉంటుంది, కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఒక శుభ కార్యక్రమం అనుకొని ఆ శుభ కార్యక్రమాన్ని మొదటి 5 రోజుల్లో చేసేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక పెళ్ళి కానీ ఏదైనా ఒక ఫంక్షన్ కానీ దానికి డబ్బు అవసరమైతే డబ్బు రావటం కానీ అలా వచ్చి ఆ ఫంక్షన్ అనేది దిగ్విజయంగా చేసే అవకాశం ఉంది. అనుకున్నవన్నీ కూడా మొదటి 5 రోజుల్లో ఈ బుధుడి వల్ల ప్రణాళికాబద్ధంగా విజయవంతంగా పూర్తి చేసి కార్యసిద్ధిని పొందుతారు. అయితే డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు ఈ 23 రోజులు మాత్రం బుధుడి బలం లేకపోవటం వల్ల ఉన్నట్టుండి అకారణ కలహాలు కొంతమందితో వెంటాడుతూ ఉంటాయి. అకారణ కలహాలు రాకుండా చూసుకోండి. పైత్య సంబంధ అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఒక్కొక్కసారి ఓర్పు తగ్గుతూ ఉంటుంది, పనిలో బద్ధకం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. బుధుడిని బట్టి కర్కాటక రాశి వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు బద్ధకం తగ్గించుకోండి, సాధ్యమైనంత వరకు ఉత్సాహం పెంచుకోండి. ఆ బుధుడి బలం పెరగటం కోసం గణపతి దగ్గర ఎర్ర పువ్వు ఉంచి నమస్కారం చేసుకోండి, గరికుంచి నమస్కారం చేసుకోండి. ఓం గం నమః అని బుధవారాలు 21 సార్లు అనుకోండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది, వ్యతిరేక ఫలితం ఉండదు. అలాగే శుక్రుడి సంచారం బట్టి డిసెంబర్ నెలలో ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. తర్వాత డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు 6వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో యోగిస్తాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు ఎలాంటి ఫేవర్స్ ఇస్తాడంటే తల్లిదండ్రులకు ఆనందం కలిగేలాగా చేస్తాడు.
తరచూ విందు భోజనాలు చేసేలాగా చేస్తాడు. ధన ఆదాయం పెరుగుతుంది, రుణాల నుంచి బయటపడతారు, కింద ఉద్యోగులు సహకరిస్తారు, మిత్రుల ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా మిత్రుల ప్రోత్సాహంతో, ఉద్యోగుల సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అయితే అసలు సమస్య డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే దాయాదులతో గొడవలయ్యే అవకాశం ఉంది. మీ బ్రదర్స్తో డిస్ప్యూట్స్ పెరుగుతాయి, అనవసరంగా మీకు బ్లేమ్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒంటరి వాళ్ళు అయిపోతారు, మీకు కుటుంబంలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దూరం అయిపోయే అవకాశం ఉంది. అదంతా డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరిగే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అలసందలు దానం ఇచ్చుకోండి. కేజింబావు అలసందలు తెల్లవస్త్రంలో గట్టి దానం ఇస్తే ఈ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అనే మంత్రం మనస్సులో వీలైనన్ని సార్లు 21 సార్లు కనీసం చదువుకోవటం, రాజరాజేశ్వరి అష్టకం వినటం ద్వారా ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గురువు కూడా ఈ డిసెంబర్ నెలలో మారుతున్నాడు. డిసెంబర్ 5 వక్రించి మిథునంలోకి వస్తున్నాడు, అంటే 12వ సంచారం చేస్తున్నాడు. వ్యయంలో గురువు వస్తున్నాడు. వ్యయంలో గురువు వచ్చినప్పుడు వృధా ప్రయాణాల వల్ల శారీరక అలసట పెరుగుతుంది. స్త్రీల వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాలు అవసరమైతేనే చేయండి. స్త్రీల విషయాల్లో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 4, 8, 13, 20, 23, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 11, 15, 18, 25, 27 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకొని ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ డిసెంబర్ నెలలో కొన్ని సమస్యలు ప్రారంభంలో ఉన్నప్పటికీ నెల మధ్యలో నుంచి రవి బలం మిమ్మల్ని కాపాడుతోంది. అదేవిధంగా మీకు కుజబలం కూడా కాపాడటం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో సూర్యుడు మొదటి 15 రోజులు 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ సమయంలో తలపెట్టిన పనులకు ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా శారీరక అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. కుటుంబంలో కూడా అన్నదమ్ములతో కానీ బంధువులతో కానీ సరిపడక గొడవలు వచ్చే అవకాశం ఉంది. భార్యా పిల్లలతో కూడా వితండవాదాలు చేస్తూ ఉంటారు. ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడి 4వ స్థాన సంచారం వల్ల సింహరాశి వాళ్ళు ఎదుర్కొనే ప్రతికూల అంశాలు. ఈ ప్రతికూల అంశాల నుంచి బయటపడాలంటే ఈ సమయంలో వచ్చే ఆదివారం పూట గోధుమలు దానం ఇచ్చుకోండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకుంటే ఈ ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినండి. ఓం సవిత్రే నమః మంత్రం 21 సార్లు చదువుకోండి. ఈ ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. అయితే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఆలోచన హీనత ఉంటుంది. ఎవరైనా మంచి సలహా చెప్తే వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని దుఃఖం కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వెల్ విషర్స్ సలహా వినండి. మీకు మంచి చెప్పే వ్యక్తుల సలహా వింటేనే మీకు మంచి జరుగుతుంది. మీ సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎదురు దెబ్బ తగులుతుంది, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. 16 నుంచి 31 మధ్యలో కూడా గోధుమల దానం ఇచ్చుకోవటం, ఓం సవిత్రే నమః మంత్రం చదువుకోవటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అంటే సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా సూర్యుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. సూర్యుడి బలం పెంచుకోవాలి. ఆదిత్య హృదయం రోజు వినటం మంచిది. అలాగే కుజుడి సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే మొదటి 6 రోజులు కుజుడు 4వ సంచారం చేస్తున్నాడు, యోగించట్లేదు. తర్వాత 25 రోజులు అంటే డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు నెల చివరి వరకు 5వ సంచారం చేస్తున్నాడు, అది కూడా యోగించట్లేదు. అంటే సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కుజుడి బలం కూడా లేదు. మొదటి 6 రోజులు 4వ స్థానంలో కుజుడి సంచారం వల్ల వృత్తిపరంగా ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. యంత్రాల మీద పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా పనిచేయాలి. వెహికల్స్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ అవ్వకుండా వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయండి. ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ముందడుగు వేయాలి. గాయాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. పెద్ద గాయాలు అవ్వకుండా జాగ్రత్త పడాలి. దెబ్బలు గాయాలు లేకుండా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 మధ్యలో చెడ్డవాళ్లతో స్నేహానికి దూరంగా ఉండండి. చెడ్డ పనులు చేయడానికి ఆసక్తి ప్రదర్శించకండి.
ఎందుకంటే వాటి వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్ద పెద్ద ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. ప్రణాళిక ప్రకారం పనులు చేయలేకపోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. దుష్టులకు దూరంగా ఉంటేనే డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు మీకు బాగుంటుంది. చెడ్డ స్నేహాల్లోకి వెళ్ళారంటే మాత్రం మీకు చాలా వరకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. నెల మొత్తం కూడా సింహరాశి వాళ్ళకు కుజుడి బలం లేదు కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కుజుడి బలం పెరగటానికి ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని 365 ఒత్తుల దీపాన్ని ఆలయంలో వెలిగించుకోండి. ప్రతిరోజు కూడా సుదర్శన మంత్రం వింటే మంచిది, లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటే మంచిది, లేదా ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకుంటే నెల మొత్తం కుజుడి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి బుధుడి సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు బుధుడు 3వ సంచారం యోగించట్లేదు. బుద్ధి మాంద్యం ఉంటుంది. బుద్ధిహీనత వల్ల నష్టపోయే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో కూడా అనవసరంగా వాదనలు చేసి విరోధాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అధికారుల ముందు చులకనైపోతారు. మీ బాస్తో మాట్లాడేటప్పుడు సింహరాశి వాళ్ళు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్యలో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే బాస్ దగ్గర చులకనైపోయే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఈ 5 రోజుల్లో ఒకసారి పెసలు దానం ఇచ్చుకోండి, చాలా మంచిది. అది కూడా బుధహోర ఎప్పుడుందో చూసుకుని ఆ టైంలో కేజింబావు పెసలు దానం ఇచ్చుకుంటే బుధుడి 5వ సంచారం వల్ల వచ్చి ఈ 5 రోజుల్లో ఒకసారి బుధహోరలో పెసలు దానం ఇచ్చుకుంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్యలో బుధుడి 3వ సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కానీ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు ఆ 23 రోజుల్లో బుధుడు బ్రహ్మాండంగా 4వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల ఏం చేస్తారంటే కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేస్తారు, ఒక పెళ్లి చేస్తారు, లేదా ఒక ఉపనయనం చేస్తారు, ఒక బ్రహ్మాండమైన ఫంక్షన్ గ్రాండ్గా చేసుకునే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో ప్రణాళికాబద్ధంగా చేసుకుంటారు. ఆ బుధుడు ప్రొటెక్షన్ అనేది ఇస్తాడు. రవి బలం లేకపోయినా, కుజుడి బలం లేకపోయినా బుధుడిచ్చే ప్రొటెక్షన్ వల్ల పనులు అనేవి దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శుక్రుడి సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే శుక్రుడు ఈ డిసెంబర్ నెలలో 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 4, 5 స్థానాలు రెండు కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. మొదటి 19 రోజులు 4వ సంచారం, తర్వాత 11 రోజులు 5వ సంచారం, ఈ రెండు కూడా యోగిస్తాయి. అంటే శుక్రుడు సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో జాక్పాట్ కలిగింపజేస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు స్త్రీల వల్ల సౌఖ్యం ఉంటుంది, జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది, బంధుమిత్రుల సహకారం ఉంటుంది, వాహన ప్రాప్తి యోగం ఉంటుంది, బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం ఉంది, మనస్సుకు చింత తొలగిపోతుంది, దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. తల్లిదండ్రులకి డిసెంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ఆనందాన్ని కలిగిస్తారు. మీరు చేసే ప్రతి పని తల్లిదండ్రులు మెచ్చుకుంటారు. సంతానంతో సత్సంబంధాలు పెరుగుతాయి, విందు భోజన ప్రాప్తి కలుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, రుణబాధల నుంచి బయటపడతారు. కింద ఉద్యోగుల సహాయ సహకారాలు, మిత్రుల ప్రోత్సాహంతో కొత్త పనులు సులభంగా పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ గుర్తింపు పెరుగుతాయి. అంటే రవి బలం అసలు లేకపోయినా, కుజుడి బలం అసలు లేకపోయినా డిసెంబర్ నెలలో ప్రధానంగా ఈ శుక్రుడి బలం అనేది ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. బుధుడి బలం అనేది డిసెంబర్ 6వ తేదీ నుంచి ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. దానివల్ల సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళకున్న ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ డిసెంబర్ 5 ఈ నెలలో గురువు వక్రించి మిథునంలోకి వస్తున్నాడు, లాభస్థానంలోకి వస్తున్నాడు. పరమాద్భుతంగా సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో 6వ తేదీ నుంచి నెల చివరి వరకు గురువు యోగిస్తున్నాడు. గురువు యోగించటం వల్ల కార్య విఘ్నాలు లేకుండా చేస్తాడు, గౌరవం పెరుగుతుంది, ప్రమోషన్ల యోగం ఉంది, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అన్ని రకాలుగా శుభ సంఘటనలు జరిగి మానసికంగా సంతోషం వస్తుంది, విజయాలు అద్భుతంగా లాభాన్ని కలిగింపజేస్తాయి. అంటే రవి బలం కుజుడి బలం లేకపోవటం వల్ల కొన్ని సమస్యలు వచ్చినా కూడా గురువు బలము, శుక్రుడి బలము, అదేవిధంగా డిసెంబర్ 6 నుంచి బుధుడి బలము సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన మాస ఫలితాలు డిసెంబర్ నెలలో కలిగింపజేస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 6, 11, 15, 23, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 8, 13, 18, 20, 27, 29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే గ్రహాల సంచారాన్ని బట్టి సూర్యుడు 3, 4 స్థానాల్లో కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో సంచారం చేస్తున్నాడు.
మొదటి 15 రోజులు మూడో సంచారం చేస్తున్నాడు, తర్వాత 16 రోజులు నాలుగో సంచారం చేస్తున్నాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు కన్యారాశికి రవి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల అన్ని విధాలుగా ఆనంద జీవితం ఉంటుంది, మానసికంగా ఉల్లాసం ఉంటుంది, శారీరక సుఖం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆటంకాలు లేకుండా విజయాలు లభిస్తాయి. సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. జీవిత భాగస్వామితో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఈ అనుకూల ఫలితాలన్నీ డిసెంబర్ 15 వరకు సూర్యుడి వల్ల కనిపిస్తాయి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం సూర్యుడి బలం లేదు. ఆ సమయంలో పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఏదో తెలియని అనుమానం వెంటాడుతుంది, భయం వెంటాడుతూ ఉంటుంది. కుటుంబంలో అన్నదమ్ములు బంధువులతో కలహాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి జీవిత భాగస్వామితో వితండవాదం చేస్తూ ఉంటారు. ప్రతికూల పరిస్థితులు లైఫ్ పార్ట్నర్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ పోగొట్టుకోవాలంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో వచ్చే ఆదివారం పూట గోధుమలు దానం ఇవ్వటం కానీ, నానబెట్టి గోధుమలు ఆవుకు పెట్టడం కానీ చేసుకోండి. ఓం సవిత్రే నమః అనే మంత్రం ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చదువుకోండి. అలాగే సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ విన్నా చదివినా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో సూర్యుడు యోగిస్తాడు, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అలాగే కుజుడి సంచారం బట్టి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే కుజుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు మూడో సంచారం చేస్తున్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో కూడా సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులన్నీ జయప్రదంగా పూర్తి చేస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది. రావలసిన మొండి బాకీలన్నీ మొదటి 6 రోజుల్లో ఈ కుజుడి బలం వల్ల వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల వ్యాధులుంటే వాటి నుంచి బయటపడతారు. కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. మంచి వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి. ఆ మంచి వాళ్ళతో సంబంధాలు పెంచుకుంటారు. అవి మంచి లాభాలు కలిగిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో ఉంది. అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి యోగం అనేది కనిపిస్తోంది. అలాగే అన్ని విధాలుగా అనుకూలంగా 6వ తేదీ వరకు ఉంటుంది. 7వ తేదీ నుంచి మాత్రం కుజుడు 4వ స్థానంలో సంచారం. చివరి వరకు కూడా నెల అంతం వరకు కూడా అర్ధాష్టమ కుజదోషం వెంటాడుతుంది. డిసెంబర్ 6 వరకు కుజుడు బ్రహ్మాండం. డిసెంబర్ 7 నుంచి నెల చివరి వరకు అర్ధాష్టమ కుజదోషం వల్ల వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మిషనరీ మీద వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయాలయ్యే అవకాశం ఉంటుంది. చెడ్డవాళ్లకు దూరంగా ఉండాలి. లేకపోతే వాళ్ళ వల్ల కొత్త కొత్త సమస్యలు గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడాలంటే డిసెంబర్ 7 నుంచి నెల చివరి వరకు ఎప్పుడైనా మంగళవారం పూట ఒకసారి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోండి. ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఈ అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే డిసెంబర్లో బుధుడి సంచారం బట్టి కన్యారాశి వాళ్ళకు మాస ఫలితాలు పరిశీలిస్తే బుధుడు మొదటి 5 రోజులు రెండో సంచారం చేస్తున్నాడు. అంటే డిసెంబర్ 5 వరకు బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల కార్యసిద్ధి లభిస్తుంది. మంచి పట్టుదలతో ప్రణాళికలతో విజయం సాధిస్తారు. మంచి విందు భోజనం అనేది లభిస్తుంది. వినోద కార్యక్రమాల్లో ఆహ్లాదంగా కాలాన్ని గడుపుతారు. ఏ కార్యక్రమాల్లో ఎవ్వరితో వ్యతిరేకత అనేది ఉండదు. డిసెంబర్ 5 వరకు మీకు బుధుడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషితో కూడా మీరు ఫేవరబుల్గా ఉండేలా చేస్తాడు. మంచి స్నేహాల వల్ల మంచి పనులు చేస్తారు. కానీ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో మాత్రం బుధుడు 3వ సంచారం, వ్యతిరేక ఫలితాలు. దానివల్ల బుద్ధిమాంద్యం పెరుగుతుంది. బుద్ధిహీనత వల్ల చాలా విషయాల్లో నష్టం కలుగుతుంది. బంధుమిత్రులతో వాదనలు పెంచుకుంటారు, విరోధం పెంచుకుంటారు. అధికారుల ముందు కూడా అనవసరంగా మీ వాల్యూ పోగొట్టుకునే అవకాశం బుధుడి సంచారం వల్ల డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో కనిపిస్తుంది. అధికారులతో మీ బాస్తో జాగ్రత్తగా మాట్లాడండి. మీ వాల్యూ పడిపోకుండా చూసుకోండి. అలా జరగకుండా ఉండాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారం నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం కానీ, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ చేసుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. అలాగే ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం ఈ సమయంలో వచ్చే బుధవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ డిసెంబర్ నెలలో శుక్రుడి సంచారం బట్టి మాస ఫలితాలు పరిశీలిస్తే మొదటి 19 రోజులు శుక్రుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత 11 రోజులు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడికి 3వ సంచారం యోగించదు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు కన్యారాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల మోసపోయే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్స్ వల్ల బిజినెస్లో పెద్ద మొత్తంలో నష్టపోయే సూచనలు డిసెంబర్ 19 వరకు కనిపిస్తున్నాయి. మీ బిజినెస్ కూడా మూసేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
అలాగే మీకు ఎవరైనా కనుక డబ్బు పెద్ద మొత్తంలో ఇస్తే వాళ్ళు మాటలతో మిమ్మల్ని అవమానించే అవకాశం కూడా డిసెంబర్ 19 వరకు ఈ శుక్రుడి వ్యతిరేక సంచారం వల్ల కనిపిస్తోంది. కాబట్టి ఓర్పుతో పక్కా ప్రణాళికతో ఈ సమస్య నుంచి బయటపడండి. డిసెంబర్ 19 వరకు శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వాలంటే, మాటలు పడకుండా ఉండాలంటే, పార్ట్నర్స్ మోసం చేయకుండా ఉండాలంటే ఈ సమయంలో వచ్చే శుక్రవారం పూట నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించండి. కేజింబావు బొబ్బర్లు అంటే అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చినా కూడా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు వీలైనన్ని సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం వినటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇక డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు శుక్రుడు బ్రహ్మాండంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కిందపడి మళ్ళీ పైకి ఎదగగలుగుతారు. జీవిత భాగస్వామి అనుకూలత ఉంటుంది. వాహన ప్రాప్తి యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం కనిపిస్తోంది. దృఢ సంకల్పంతో ప్రతి పనిలో విజయాలు సాధించగలుగుతారు. అంటే డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు శుక్రుడు బ్రహ్మాండంగా యోగించడం వల్ల అందరి సపోర్టుతో టాప్ పొజిషన్కి మళ్ళీ ఎదగగలుగుతారు. అలాగే గురువు సంచారంలో కూడా ఈ నెలలో మార్పు వస్తుంది. డిసెంబర్ 5వ తేదీ గురువు వక్రించి మిథునంలోకి వెళుతున్నాడు. గురుబలం అనేది ఈ కన్యారాశి వాళ్ళకి తగ్గిపోతుంది. డిసెంబర్ 6 నుంచి గురువు దశమంలో ఏం చేస్తాడంటే ఖర్చులు పెంచుతాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు డిసెంబర్ 6 నుంచి ఈ నెల మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్స్పెండిచర్ అదుపులో ఉంచుకోండి, ఖర్చులు తగ్గించుకోండి. గురుబలం కోసం తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటన బొట్టులా పెట్టుకోండి. వీలైనప్పుడల్లా శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి. అప్పుడు గురుబలం పెరుగుతుంది. దశమంలో గురువు ఇచ్చే ఖర్చుల నుంచి బయటపడవచ్చు. అలాగే కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 6, 8, 13, 18, 25, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే కన్యారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 15, 20, 23, 29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మొత్తం మీద కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా మాసం ప్రారంభంలో కుజుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి అద్భుతంగా యోగిస్తున్నాడు. మాసం మధ్యలో శుక్రుడు అద్భుతంగా, మాసాంతంలో శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి మాసం ప్రారంభంలో రవి కుజుడు సపోర్ట్ చేస్తున్నారు. మాసం చివరిలో శుక్రుడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. దానివల్ల చాలా వరకు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి మాస ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు రెండో సంచారం చేస్తున్నాడు. తర్వాత 16 రోజులు మూడో సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 15 రోజులు యోగించట్లేదు, రెండో సంచారం యోగించదు. దానివల్ల డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు తులారాశి వాళ్ళు ఖర్చులతో సతమతం అయిపోతూ ఉంటారు. ఎక్స్పెండిచర్ అదుపులో పెట్టుకోవాలి. ఎంత జాగ్రత్త పాటించినా ఏదో ఒక విధంగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. తలనొప్పి, కంటి సమస్యలు వీటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటుంది. ఈ సమస్యలు డిసెంబర్ 15 వరకు కనిపిస్తాయి. కానీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సూర్యుడు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల ఆరోగ్యం బలపడుతుంది. కోల్పోయిన ప్రమోషన్ అందిపుచ్చుకోగలుగుతారు. శారీరక సుఖం ఉంటుంది. మానసిక ఉల్లాసం ఉంటుంది. తలపెట్టిన కార్యక్రమాలు ఆటంకం లేకుండా పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు వచ్చేలాగా సహకరిస్తారు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలోనే సూర్యుడి బలం లేదు. ఈ సమయంలో రోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం ద్వారా డిసెంబర్ 1 నుంచి 15 మధ్యలో సూర్యుడి బలాన్ని పెంచుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే డిసెంబర్ నెలలో కుజుడి సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే మొదటి 6 రోజులు కుజుడు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 25 రోజులు మూడో సంచారం చేస్తూ పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 6 రోజులు అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో మాత్రం కుటుంబంలో అకారణ కలహాలు వస్తూ ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటారు. అనవసరపు పట్టుదల పంతాలకు వెళితే మాత్రం, అహం పెంచుకుంటే మాత్రం భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఈ మొదటి 6 రోజుల్లో గోమాతకు తినిపించండి. అలాగే ఓం అంగారకాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు, కనీసం 21 సార్లు మనసులో చదువుకోండి. దానివల్ల ఈ కుజుడు ఫ్యామిలీలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం తులారాశి వాళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఎంత అద్భుత ఫలితాలు ఇస్తాడంటే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు.
అలాగే కావలసినటువంటి వస్తువులన్నీ సమకూర్చుకోగలుగుతారు. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీలన్నీ వసూలవుతాయి. దీర్ఘకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. మంచి వాళ్ళు పరిచయం అవుతారు. సత్సంబంధాలు పెరుగుతాయి. అనూహ్యంగా ధనప్రాప్తి యోగం కలిసి వస్తుంది. సుఖ సంతోషాలకు లోటు ఉండదు. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. సర్వకార్య సిద్ధి ఏర్పడతాయి. అంటే డిసెంబర్ 6వ తేదీ తర్వాత మాత్రం చివరి వరకు కుజుడు బ్రహ్మాండంగా యోగించడం వల్ల తులారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. డిసెంబర్ 7 నుంచి నెల చివరి వరకు కుజుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే బుధుడి సంచారాన్ని బట్టి డిసెంబర్ నెలలో ఫలితాలు పరిశీలిస్తే బుధుడు మొదటి 5 రోజులు 1వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ సమయంలో మీరేం చేస్తారంటే తులారాశి వాళ్ళు అనవసరమైన విషయాల్లో, మీకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకొని గొడవలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి మీకు సంబంధం లేని విషయాల్లో మీరు వేలు పెట్టకండి, తలదూర్చకండి. చెడ్డవాళ్లతో స్నేహం చేయటం వల్ల చెడు అలవాట్లు ఏర్పడతాయి. కాబట్టి ఈ మొదటి 5 రోజుల్లో 5వ తేదీ వరకు జాగ్రత్తగా చెడ్డవాళ్ళకు దూరంగా ఉండండి. అకాల భోజనం ఉంటుంది, దాని నుంచి బయటపడి వేళకు ఆహారం తీసుకోండి. చెడ్డవాళ్లే మిత్రులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్యలో ఎవరైతే చెడ్డవాళ్ళని అనిపిస్తారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. వాళ్ళ చెడు అలవాట్లు కొని తెచ్చుకోకండి. సమయానికి భోజనం చేయండి. వేరే వాళ్ళ మధ్యలో తలదూర్చకండి. ఈ జాగ్రత్తలు డిసెంబర్ 5 వరకు పాటిస్తే మళ్ళీ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల ప్రణాళికాబద్ధంగా మంచి పట్టుదలతో అన్ని విజయాలు సాధించగలుగుతారు. మంచి వాళ్ళతో స్నేహాలు పెరుగుతాయి. మంచి అలవాట్లు అవుతాయి. మంచి పనుల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. మంచి విందు భోజనం చేస్తారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం చేస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏ కార్యక్రమంలో ఎవ్వరితో వ్యతిరేకత ఉండదు. అందరూ అనుకూలంగానే ఉంటారు. బంధుమిత్రుల్లో కూడా గౌరవం సంపాదించుకోగలుగుతారు. ఆ ప్రయోజనాలన్నీ కూడా బుధుడి వల్ల డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28 వరకు తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడి సంచారాన్ని బట్టి ఫలితాలు తీసుకుంటే శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 19 రోజులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు 2వ స్థానంలో సంచారం వల్ల ప్రధానంగా తులారాశి పురుషులకి స్త్రీలతో సరస సల్లాపాలు పెరుగుతాయి. స్త్రీల వల్ల అనేక లాభాలు పొందగలుగుతారు. తులారాశి స్త్రీలైతే పురుషుల వల్ల లాభాలు పొందుతారు. అలాగే వివాహితులైన వాళ్ళు ఓర్పు సహనంతో విజయాలు సాధిస్తారు. కానీ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో మాత్రం శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ సమయంలో మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ మోసం చేయటం వల్ల బిజినెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. పార్ట్నర్స్ని నమ్మకండి. పార్ట్నర్స్ విషయానికి చాలా ప్రణాళికాబద్ధంగా అప్రమత్తంగా వ్యవహరించండి. అలాగే ఈ డిసెంబరు 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో శుక్రుడు యోగించకపోవటం వల్ల మీకు డబ్బులు అప్పుగా ఇచ్చిన వాళ్ళే మనసుకు బాధ పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఓర్పుతో ఒక ప్రణాళికతో స్కెచ్ వేసుకొని ఆ సమస్య నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అనవసరమైన భయానికి లోను కాకుండా, అయోమయానికి లోను కాకుండా ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే తులారాశి వాళ్ళు పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే అసలు ఇలాంటి సమస్య అనేదే రాదు. ఒకవేళ సమస్య వచ్చినట్లయితే అటువంటప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం వెళితే ఆ సమస్య నుంచి బయటపడతారు. సమస్య అనేది అసలు రాకుండా ఉండాలంటే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించండి. లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి శుక్రవారం పూట ఈ సమయంలో దానం ఇవ్వండి. అలాగే శ్రీమాత్రే నమః మంత్రం జపం చేసుకోవటం, ప్రతిరోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా ఈ సమస్య రాకుండా దాని నుంచి బయటపడవచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి డిసెంబర్ 5 తర్వాత గురువు ట్రాన్సిట్లో మార్పు వల్ల అద్భుతమైనటువంటి జాక్పాట్ కొడుతున్నారు. అదేంటంటే గురువు వక్రించి మిథునంలోకి రావటం వల్ల డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 31 వరకు భాగ్యస్థానంలో గురువు సంచారం ఉంటుంది. దీని ప్రభావం వల్ల వంశపారంపర్య ఆస్తులు కలిసి వస్తాయి. పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి. పెద్ద పెద్ద మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అంటే డిసెంబర్ నెలలో తులారాశి వాళ్ళకి సూర్యుడు బ్రహ్మాండంగా చివరి 15 రోజులు యోగిస్తున్నాడు. అలాగే కుజుడు మొదటి 6 రోజుల తర్వాత బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. గురువు డిసెంబర్ 6 నుంచి నెల చివరి వరకు యోగిస్తున్నాడు. అలాగే బుధుడు కూడా
డిసెంబర్ 6 నుంచి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మేజర్ ప్లానెట్స్ ఎక్కువ కాలం డిసెంబర్ నెలలో యోగిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మాండమైన జాక్పాట్లు ఎక్కువ కొట్టే అవకాశాలు ఉన్నాయి. మాస ఫలితాలు బ్రహ్మాండంగా తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 8, 11, 15, 20, 27, 29. ఇవి అనుకూల తేదీలు. ఈ సమయంలో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 6, 13, 18, 23, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మొత్తం మీద తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు అందుకోబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి మాస ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మొదటి 15 రోజులు సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 16 రోజులు ద్వితీయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ నెలలో సూర్యుడి బలం వృశ్చిక రాశి వాళ్ళకి లేదు. సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల మొదటి 15 రోజుల్లో ప్రయాణాల పరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. స్థానచలనం కనిపిస్తోంది. భోజనం వేళ తప్పే సూచనలు ఉన్నాయి. సమయానికి భోజనం చేయండి. ప్రతిరోజు చేయాల్సిన పనులకు కూడా ఆటంకాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సాటి ఉద్యోగులతో వైరం కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు డిసెంబర్ 15 వరకు ఎదుర్కొంటారు. ఇక డిసెంబర్ 16 నుంచి ఖర్చులు పెరుగుతాయి. ఎంత ప్రయత్నించినా ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కంటి సంబంధ తలకు సంబంధించిన సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ప్రమోషన్లు త్రుటిలో తప్పిపోయే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ నెల మొత్తం సూర్యుడి బలం లేకపోవటం వల్ల ఈ సమస్యలు వృశ్చిక రాశి వాళ్ళకు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే రోజు ఆదిత్య హృదయం వినండి, లేదా సూర్యాష్టకం వినండి. సూర్యుడికి సంబంధించిన మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామాలు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. లేదా ఓం సవిత్రే నమః 21 సార్లు కానీ 12 సార్లు కానీ మనసులో అనుకోండి. ఈ నెలలో వచ్చే ఆదివారాలు గోధుమలు దానం ఇచ్చుకోవటం, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ద్వారా రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్లలో కుజుడి సంచారం బట్టి ఫలితాలు చూసుకుంటే మొదటి 6 రోజులు కుజుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు అంటే రిమైనింగ్ 25 రోజులు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కుజుడి బలం కూడా లేదు. నెల మొత్తం రవి బలం లేదు. నెల మొత్తం కుజుడి బలం లేదు. కుజుడు డిసెంబర్ 6 వరకు జన్మంలో సంచారం చేస్తూ లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యేలాగా చేస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లైఫ్ పార్ట్నర్తో గొడవ అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడండి. మీ గొడవలు కోపతాపాల వల్ల దూరం పెరుగుతుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాదన సరైందని భావిస్తూ ఉంటారు. చివరకు బాధపడుతూ ఉంటారు. అత్తమామలు, వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా చిన్న చూపు చూసే అవకాశం ఉంది. మీ వైఫ్ అండ్ హస్బెండ్కి గౌరవం తగ్గే అవకాశం ఉంది. అలాంటి స్థితి తెచ్చుకోకుండా మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి, సమయానుకూలంగా లైఫ్ పార్ట్నర్తో మాట్లాడండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉంటాయి. ఆ తర్వాత డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కుజుడు రెండో స్థానంలోకి రాగానే భార్యాభర్తల గొడవలు ఇంకా మరింతగా పెరుగుతాయి. పంతాలకు వెళతారు, అహం పెంచుకుంటారు, ప్రతి చిన్నదానికి కీచులాడుకుంటారు. అంటే కుజుడు ప్రధానంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మీద వృశ్చిక రాశి వాళ్ళకి ఫోకస్ పెట్టాడు. వృశ్చిక రాశి వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండండి. పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ నెలలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఈ నెలలో వచ్చే మంగళవారం రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకొని రండి. రాహుకాల నిమ్మదీపాలు పరిహారం చేసుకుంటే కుజుడి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తాడు. ప్రతిరోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినే ప్రయత్నం చేయండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇక డిసెంబర్ నెలలో బుధుడి సంచారం బట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఫలితాలు చూసుకుంటే మొదటి 5 రోజులు బుధుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు 23 రోజుల పాటు బుధుడు 1వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 28 వరకు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. బుధుడి బలం లేదు. డిసెంబర్ 5 వరకు ఏ పని ప్రారంభించినా ఏదో ఒక ఆటంకము, శారీరక శ్రమ, ఫలితం తక్కువ ఇలాంటివి కనిపిస్తాయి.
డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు మాత్రం అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని గొడవలు తెచ్చుకుంటారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెట్టకండి, తలదోర్చకండి. అవి మీ నెత్తికి చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చెడు స్నేహాలు పెరుగుతాయి, చెడ్డ అలవాట్లు వస్తాయి. వీటి వల్ల భోజనం సరిగ్గా ఉండదు, నిద్ర సరిగ్గా ఉండదు, నీరసించిపోతారు. చెడు స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు ఎవరు చెడ్డ స్నేహితులు, ఎవరు మంచి స్నేహితులు కనిపెట్టుకోగలగాలి. చెడ్డ స్నేహితులకు దూరంగా ఉండాలి. అప్పుడు ఈ సమస్య రాకుండా ఉంటుంది. నెల మొత్తం బుధుడు యోగించాలంటే ఈ నెలలో వచ్చే బుధవారం గణపతి ఆలయ దర్శనం చేయండి. గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టండి. గరిక ఎర్ర పుష్పాలు సమర్పించండి. అలాగే వక్రతుండాయ హుం అనే మంత్రం ఈ నెలలో వచ్చే బుధవారాలు 21 సార్లు చదువుకుంటూ ఉండండి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఇక శుక్రుడి సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 19 రోజులు 1వ సంచారం, తర్వాత 11 రోజులు 2వ సంచారం. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు 1వ సంచారం, డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు 2వ సంచారం. రెండూ కూడా బ్రహ్మాండంగా యోగిస్తాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి గొప్ప ఊరట ఎవరంటే శుక్రుడు. మునిగిపోతున్న వృశ్చిక రాశి వాళ్ళని కాపాడే గ్రహం శుక్రుడు. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి అసలు డిసెంబర్ నెలలో రవి బలం పూర్తిగా లేదు, కుజుడి బలం పూర్తిగా లేదు. డిసెంబర్ 28 వరకు బుధుడి బలం లేదు, ఆల్మోస్ట్ నెలలో బుధుడి బలం కూడా లేదు. ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చి కాపాడే గ్రహం శుక్రగ్రహం. శుక్రుడు నెల మొత్తం ఫేవరబుల్గా ఉన్నాడు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే అందుకే మొదటి 19 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళు విందు వినోదాలతో కాలం గడిపేలాగా శుక్రుడు చేస్తాడు. బాధలన్నీ మర్చిపోయేలాగా చేస్తాడు. మంచి రుచికరమైన భోజనం చేసేలాగా చేస్తాడు. స్త్రీల వల్ల ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల నుంచి బయటికి తీసుకొస్తాడు. వృశ్చిక రాశి పురుషులైనా వృశ్చిక రాశి స్త్రీలైనా వస్తులాభం కలిగేలా చేస్తాడు, ధనలాభం కలిగేలా చేస్తాడు. అందరూ మీ పట్ల ఆకర్షితులయ్యేలాగా చేస్తాడు. మిగతా గ్రహాల బలం లేకపోవటం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా వాటి నుంచి శుక్రుడు బయటపడేలాగా చేస్తాడు. అది శుక్రుడికున్న ప్రత్యేకత. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో అందరూ మీ పట్ల బాగా ఆకర్షితులైపోతారు. సరసాలు పెరుగుతాయి, వినోదాలు పెరుగుతాయి. కుటుంబంలో మాత్రం కొద్దిగా అనుమానాలు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శుక్రుడు చాలా వరకు ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. చివరి క్షణంలో మిమ్మల్ని కాపాడుతాడని చెప్పుకోవాలి. అయితే ఇంకొక సమస్య ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలలో గురువు సంచారంలో మార్పు జరుగుతోంది. వక్రించి గురువు డిసెంబర్ 5 తర్వాత మిథునంలో ఉంటాడు. అష్టమ గురువు సంచారం ప్రారంభమవుతుంది. అష్టమ గురువు ఏం చేస్తాడంటే లేనిపోని అనుమానాలు ఇస్తాడు, లేనిపోని భయాలు ఇస్తాడు, లేనిపోని ఆందోళనలు ఇస్తాడు. ఇవన్నీ వృత్తిలో పెరుగుతాయి. మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగమైనా వ్యాపారమైనా ఈ అష్టమ గురువు ఏం చేస్తాడంటే లేనిపోని అనుమానాలు, భయాలు, ఆందోళనలు వృత్తిలో వచ్చేలాగా చేస్తాడు. అలాంటివి పక్కన పెట్టి వృత్తిలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. ఈ అష్టమ గురుదోషం పోవటానికి ఒకసారి శివాలయంలో గురువారం పూట కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయించుకోండి. అలాగే ఇంట్లో శివలింగం ఉంటే కూడా రోజు కొబ్బరి నీళ్ళు పోయండి. అష్టమ గురుదోషం తొలగిపోతుంది. అలాగే ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. మేడి చెట్టు లేకపోయినా దత్తాత్రేయుడిని దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం వినటం, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం రోజు డిసెంబర్ 5 తర్వాత 21 సార్లు చదువుకోవటం చేస్తే అష్టమ గురుదోషం తొలగిపోతుంది. అప్పుడు డిసెంబర్ నెల యోగదాయకంగా ఉంటుంది. అంటే డిసెంబర్ నెలలో రవి, కుజుడు, డిసెంబర్ 28 వరకు బుధుడు, డిసెంబర్ 5 తర్వాత గురువు, అందరూ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఇబ్బంది కలిగించాలని చూస్తున్న శుక్రుడు ఒంటి చేత్తో సింగిల్ హ్యాండ్తో మిమ్మల్ని కాపాడుతూ నెల మొత్తం మీకు చాలా వరకు కష్టాల నుంచి బయటికి తీసుకొస్తున్నాడు. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 4, 11, 13, 18, 23, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. డిసెంబర్ నెలలో మీకు కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 8, 15, 20, 25, 27. వ్యతిరేక తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో అన్ని పనులు చేసుకోండి. మొత్తం మీద శుక్రుడి బలం కాపాడటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో అనుకూల ఫలితాలు పొందుతారు. మిగిలిన గ్రహాలకు మాత్రం పరిహారాలు చేసుకోవడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి.
ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 16 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు యోగించవు. అంటే ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడి బలం డిసెంబర్ నెలలో లేదు. మొదటి 15 రోజులు అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ధన వ్యయం ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, దగ్గర బంధువులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. తర్వాత 16 రోజులు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం ద్వారా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు పొందుతారు. సాటి ఉద్యోగులతో వైరం ఏర్పడే సూచనలు ఉన్నాయి. భోజనం సరైన సమయంలో చేయరు. దైనందిన జీవితంలో చేయాల్సిన పనులకు కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా మందకొడితనం పెరుగుతుంది. అంటే సూర్యుడి బలం డిసెంబర్ నెలలో ధనుసు రాశి వాళ్ళకి లేదు కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఇవి పోవాలంటే ఈ నెలలో వచ్చే ఆదివారాలు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ వినండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం ఈ నెలలో వచ్చేటటువంటి ఆదివారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడి బలం పెంచుకోండి. అప్పుడు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఈ నెలలో కుజుడి సంచారం పరిశీలిస్తే కుజుడు మొదటి 6 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 25 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. కాబట్టి డిసెంబర్ 6 వరకు 12లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు జన్మంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. డిసెంబర్ 6 వరకు వ్యయంలో కుజుడు ఏం చేస్తాడంటే అకారణ కలహాలు ఇస్తాడు, బంధుమిత్రులతో సమాజంలో గొడవలు అవమానాలు కలిగేలా చేస్తాడు, కుటుంబంలో చికాకులు ఇస్తూ ఉంటాడు. సహాయం చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళే తప్పించుకు తిరిగేలాగా చేస్తాడు. ఎవరైతే మీకు హెల్ప్ చేస్తామంటారో వాళ్ళు మీ ఫోన్లు లిఫ్ట్ చేయరు, మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో కుజుడి వ్యయ సంచారం వల్ల ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తాయి. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు జన్మంలో కుజుడి వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి, అత్తింటి వాళ్ళు చిన్నచూపు చూడటం లాంటివి జరుగుతాయి, గౌరవం మీకు అత్తింటి వారింట్లో తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. అనవసరమైన వాదనలతో కోపాలతో మాటలు అనుకోవటం, బాధపడటం ఇవన్నీ కూడా ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ కలిగింపజేస్తాయి. అంటే డిసెంబర్ నెల మొత్తం కుజుడు ఫేవరబుల్గా లేడు, కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ధనుసు రాశి వాళ్ళు ఈ నెలలో వచ్చే మంగళవారం నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. మంగళవారాలు కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ నెలలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. ఓం స్కందాయ నమః అనే మంత్రం ఈ నెలలో వచ్చే మంగళవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ ఈ నెలలో వచ్చే మంగళవారాలు చేయండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే బుధుడి సంచారం బట్టి ఫలితాలు తీసుకుంటే ఈ నెలలో మొదటి 5 రోజులు బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. బుధుడు ధనుసు రాశి వాళ్ళకి కాస్త ఊరట కలిగిస్తున్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్యలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, శుభ కార్యక్రమాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తారు, మంచివాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు, అన్ని మంచి పనులు చేస్తారు. కానీ మళ్ళీ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు ఆ 23 రోజులు బుధుడు వ్యయంలో ఉన్నాడు. మళ్ళీ బుధుడు యోగించట్లేదు. డిసెంబర్ 6 నుంచి పెద్దగా కలిసి రాదు, నష్టాలు కనిపిస్తూ ఉంటాయి, ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు వస్తూ ఉంటాయి, శారీరక శ్రమ ఎంత చేసినా ఫలితం ఉండదు, మనోవ్యాకులత ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో బుధుడు యోగించాలంటే ఈ సమయంలో వచ్చే బుధవారం గణపతి ఆలయ దర్శనం చేయండి. గణపతికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని రండి. ఎర్ర పుష్పాలతో గరికతో గణపతికి అర్చన చేయించుకుని వస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం ఈ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో వచ్చే బుధవారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. సంకటనాశక గణేశ స్తోత్రం వినండి. అప్పుడు ఈ సమయంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడి సంచారం పరిశీలిస్తే డిసెంబర్లో మొదటి 19 రోజులు శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, తర్వాత 11 రోజులు 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 12వ సంచారం యోగించదు, 1వ సంచారం మాత్రం యోగిస్తుంది. అంటే డిసెంబర్ 19 వరకు మాత్రం వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మిషనరీ ఎక్విప్మెంట్ మీద పనిచేసే ధనుసు రాశి వాళ్ళు కూడా యంత్రాలకు సంబంధించిన పనుల్లో జాగ్రత్తగా ఉండాలి, దెబ్బలు గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి. అర్థం కాని మనోవేదన ఉంటుంది, ఏ పని చేసినా ఫలితం అసంతృప్తిగా ఉంటుంది, మొక్కుబడిగా పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ 19 వరకు శుక్రుడి బలం లేదు. ఈ సమయంలో వచ్చే శుక్రవారం అలసందలు దానం ఇచ్చుకోండి. శుక్రవారం పూట కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇస్తే
ఈ శుక్రుడి వ్యతిరేకత తొలగిపోతుంది. ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు డిసెంబర్ 19 వరకు వచ్చే శుక్రవారాలు చదువుకోండి. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆ 11 రోజులు జన్మంలో ఉన్నాడు. 19 వరకు సమస్యలు ఉంటాయి, కానీ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు శుక్రుడు యోగించడం వల్ల అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు, సంతోషంగా ఉంటారు. బంధువులకి స్నేహితులకు ఒక్కసారిగా ఇష్టలుగా మారిపోతారు. అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, బంధువులు ఇష్టపడతారు, మిత్రులు ఇష్టపడతారు, విందు భోజనాలు చేస్తారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబంలో అనురాగం వెల్లివిరుస్తుంది. కాబట్టి డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు శుక్రుడు పూర్తిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అయితే ఈ డిసెంబర్లో గురువు ట్రాన్సిట్లో చేంజ్ ఉంది. డిసెంబర్ 5 తర్వాత గురువు వక్రించి మిథునంలో ఉంటాడు. ఇది ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎందుకంటే ఇది సప్తమ గురువు సంచారం అవుతుంది. గురుబలం అనేది డిసెంబర్ 6 నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే ధనుసు రాశి వాళ్ళకి నెల మొత్తం రవి ఫేవరబుల్ లేకపోయినా, నెల మొత్తం కుజుడు ఫేవరబుల్ లేకపోయినా, నెలలో డిసెంబర్ 6 నుంచి 28 వరకు బుధుడు ఫేవర్ లేకపోయినా, నెల స్టార్టింగ్లో శుక్రుడు ఫేవరబుల్ లేకపోయినా, గురువు ఒంటి చేత్తో మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. సింగిల్ హ్యాండ్తో డిసెంబర్ 6 నుంచి సప్తమంలో గురువు మీకు పూర్తిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. అంటే ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ గురువు తన చేత్తో బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఈ సప్తమ గురువు ఏం చేస్తాడంటే స్థిరాస్తులు కలిసి వచ్చేలాగా చేస్తాడు, ప్రాపర్టీస్ పరంగా లాభాలు ఇస్తాడు, ఆకస్మిక ధనలాభం ఇస్తాడు. ఎన్ని సమస్యలున్నా అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు కావాలంటే చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి. డిసెంబర్ 6 నుంచి ఆ గురువు ప్రొటెక్షన్ అనేది ధనుసు రాశి వాళ్ళని కాపాడుతుంది. కాబట్టి మిగతా గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలకు పరిహారాలు చేసుకోండి. ఈ సప్తమ గురువు ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్ అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 6, 13, 15, 20, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ధనుసు రాశి వాళ్ళకి డిసెంబర్లో కలిసి రాని తేదీలు 2, 8, 11, 18, 23, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. గురుబలం అనేది మీ వెన్నంటి రక్షలాగా ధనుసు రాశి వాళ్ళని కాపాడుతుంది. కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో మొదటి 15 రోజులు సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు మకర రాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో సూర్యుడి లాభస్థాన సంచారం వల్ల అద్భుత విజయాలు కలుగుతాయి. స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారు, ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు, విశేషమైన ధనలాభం చేకూరుతుంది, అన్ని విధాలుగా సంతోషకరమైన జీవితం ఉంటుంది. అయితే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం సూర్యుడు వ్యయస్థానంలోకి వచ్చేసాడు, 12వ స్థానంలోకి వచ్చాడు. దానివల్ల అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, రాబడి కంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, బంధువుల గురించిన చెడు వార్త వినే అవకాశం ఉంది, పైల్స్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది, డైజెషన్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 మధ్యలో వ్యయంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ సమయంలో వచ్చే ఆదివారం గోధుమలు దానం ఇచ్చుకోండి. కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, లేదా గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ద్వారా వ్యయంలో రవిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఓం సవిత్రే నమః మంత్రాన్ని రోజు ఆ సమయంలో 21 సార్లు చదువుకోండి. అలాగే కుజుడి సంచారాన్ని పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి డిసెంబర్లో మొదటి 6 రోజుల్లో కుజుడు 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు ప్రతి పనిలో విజయం చేకూరుతుంది, రావలసిన ధనం చేతికొస్తుంది, ఇంతకుముందు ఆగిపోయిన పనులన్నీ సులభంగా దిగ్విజయంగా పూర్తి చేస్తారు, ఏ పని చేయాలన్నా కూడా బాగా ధైర్యం ఉంటుంది, దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తారు, వస్తు లాభం అనేది చేకూరుతుంది, ఇన్ని ప్రయోజనాలు పొందుతారు. కానీ డిసెంబర్ 7 నుంచి కుజుడు 12లోకి వచ్చేస్తున్నాడు, మంత్ ఎండింగ్ వరకు 12లో ఉంటాడు, వ్యయ కుజ దోషం ఉంటుంది. అంటే డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు అకారణ అవమానాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల్లో సమాజంలో అవమానాలు కలిగే అవకాశం ఉంది, కుటుంబంలో చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. సహాయం చేస్తామని చెప్పిన వాళ్ళు మాట తప్పుతారు, మీకు హెల్ప్ చేస్తామని చెప్తారు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, తప్పించుకొని తిరుగుతూ ఉంటారు, ఏదో కారణంతో ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా డిసెంబర్ 7వ తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు వ్యయంలో కుజుడి వల్ల జరుగుతాయి. కాబట్టి డిసెంబర్ 7 తర్వాత వచ్చే మంగళవారాలు ఈ వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి.
అప్పుడు ఈ వ్యయంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు మంత్ ఎండింగ్ వరకు తొలగిపోతాయి. అలాగే ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని ఈ నెలలో వచ్చే మంగళవారాలు వీలైనన్ని సార్లు డిసెంబర్ 6 తర్వాత చదువుకుంటూ ఉండండి. అప్పుడు కుజుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే బుధుడి సంచారం పరిశీలిస్తే బుధుడు ఈ నెలలో మొదటి 5 రోజులు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 5 వరకు ఏం జరుగుతుందంటే మీ మీద నీలాప నిందలు వస్తాయి, బ్లేమ్స్ వచ్చే అవకాశం ఉంది, అపకీర్తి ఉంటుంది, మాట పడాల్సి వస్తుంది, అకాల భోజనం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా 10వ ఇంట్లో బుధుడు ఇచ్చే ఫలితాలు. కానీ డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇది మహా అద్భుతంగా మకర రాశి వాళ్ళకి చెప్పాలి. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు అన్నీ మంచి కార్యాలే చేస్తారు, మంచివాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, వాళ్ళ ఇళ్లలో శుభ కార్యక్రమాలకు వెళ్ళి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా చాలా చక్కగా అందిస్తారు. కాబట్టి డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు ఆల్మోస్ట్ డిసెంబర్లో బుధుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే మొదటి 19 రోజులు 11వ సంచారం చేస్తూ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. తర్వాత 11 రోజులు 12వ సంచారం చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల బంధువులకి మిత్రులకి ఇష్టమైన వాళ్ళుగా మీరుంటారు, విందు భోజనాలు చేస్తారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అనుకున్న పనులు సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు, సుఖశాంతులు ఆనందము లభిస్తాయి, కుటుంబంలో ఆప్యాయత అనురాగం పెరుగుతాయి. డిసెంబర్ 19 వరకు శుక్రుడి అనుకూల ఫలితాలన్నీ ఇస్తాడు. అయితే డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం 12వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు దెబ్బలు తగిలే అవకాశం ఉంది, గాయాలయ్యే అవకాశం ఉంది. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని జర్నీస్ చేసుకోండి. యంత్రాల మీద పనిచేసేవాళ్ళు మిషనరీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా మొక్కుబడిగా చేస్తూ ఉంటారు, కొన్ని విఘ్నాలు వచ్చి పనులు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో శుక్రుడి బలం పెరగాలంటే ఆ సమయంలో వచ్చే శుక్రవారాలు అలసందల దేవాలయంలో దానం ఇచ్చుకోవాలి. కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోండి, లేదా నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించండి. శ్రీమాత్రే నమః మంత్రం శుక్రవారాలు డిసెంబర్ 20 నుంచి 31 మధ్యలో ఎప్పుడు శుక్రవారం వచ్చినా చదువుకుంటూ ఉండండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అయితే మకర రాశి వాళ్ళకి ఇంకొక సమస్య ఏంటంటే డిసెంబర్ 5 తర్వాత వక్రించిన గురువు మిథునంలో ఉంటాడు. గురువు ట్రాన్సిట్ కూడా డిసెంబర్లో జరిగింది. ఈ వక్ర గురువు మిథునంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అది 6వ సంచారం కాబట్టి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 6 తర్వాత మకర రాశి వాళ్ళు బాగా ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులంటే బంగారం కానీ, డబ్బు కానీ, ఏవైనా ప్రత్యేకమైన ఆభరణాలు కానీ, డెకరేటివ్ ఐటమ్స్ కానీ, అలాంటి వాటి జాగ్రత్త అనేది ఖచ్చితంగా ప్రత్యేకంగా చూసుకోవాలి. లేకపోతే వాటిని పోగొట్టుకునే అవకాశం ఈ వక్ర గురువు 6వ స్థానంలో ఉండటం వల్ల డిసెంబర్ 6 తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మాత్రం ఈ షష్టంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే రోజు కొద్దిగా పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. తడి పసుపు కానీ తడి గంధం కానీ బొట్టు పెట్టుకోండి. కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేసుకోండి. 6వ స్థానంలో షష్టంలో గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని డిసెంబర్ నెలలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. మకర రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో దిగులు పడాల్సిన అవసరం లేదు. నెల ప్రారంభంలో రవి బలం అద్భుతంగా కాపాడుతోంది, నెల మధ్యలో బుధుడి బలం అద్భుతంగా కాపాడుతోంది, మళ్ళీ నెల ప్రారంభంలో శుక్రుడి బలం కూడా అద్భుతంగా కాపాడుతోంది. కాబట్టి పరిహారాలు చేసుకోవడం ద్వారా చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి డిసెంబర్ నెల మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. డిసెంబర్ నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 6, 8, 15, 18, 23, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 4, 11, 13, 20, 25, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. వ్యతిరేక తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా శుక్రబలము అనేటటువంటిది నెల ప్రారంభంలో, అదేవిధంగా రవి బలం అనేటటువంటిది నెల ప్రారంభంలో మిమ్మల్ని చాలా చక్కగా కాపాడుతోంది. నెల మధ్యలో బుధుడి బలం కాపాడుతోంది. వ్యతిరేక ఫలితాలన్నీ సమసిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో మొదటి 15 రోజులు సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 16 రోజులు సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ నెల మొత్తం కూడా సూర్యుడు కుంభరాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను ఇస్తున్నాడు.
మొదటి 15 రోజులు దశమంలో ఉండటం వల్ల ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతి ఏర్పడుతుంది. గొప్ప వాళ్ళతో స్నేహం పెరుగుతుంది. సంఘంలో పేరున్న వాళ్ళతో పరిచయాలు స్నేహాలు ఏర్పడతాయి. వాళ్ళ స్నేహం వల్ల మంచి లాభం పొందగలుగుతారు. సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. ఒక విశిష్ట వ్యక్తిగా సమాజంలో స్థానం పొందే యోగం డిసెంబర్ 15వ తేదీ వరకు ఉంది. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు 11వ స్థానంలో సూర్యుడి వల్ల వృత్తి వ్యాపారాలు విశేషంగా అనుకూలిస్తాయి. స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. ప్రాపర్టీస్ కొనగలుగుతారు. ధనలాభం చేకూరుతుంది. అన్ని విధాలుగా సంతోషకరమైన జీవితం గడుపుతారు. రవి బలం అనేది కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన రక్షలాగా డిసెంబర్ నెలలో కాపాడుతోంది. అంత అద్భుతంగా సూర్యుడు యోగిస్తున్నాడు. అలాగే కుజుడి సంచారాన్ని పరిశీలిస్తే డిసెంబర్ నెలలో కుజుడు మొదటి 6 రోజులు మాత్రమే 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో 10వ సంచారం చేయటం వల్ల శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అంటే కొంచెం ఎక్కువ శ్రమ పడాలి. కష్టము సుఖము రెండూ ఉంటాయి. స్వల్ప లాభం ఉంటుంది, కానీ ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ఎత్తుగడలకి వెళ్ళకూడదు. అంటే తిమింగలం వైపు టార్గెట్ చేయకండి. చిన్న చిన్న చేపలను టార్గెట్ చేయండి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో తిమింగలం వైపు టార్గెట్ పెడితే మాత్రం ఎదురు దెబ్బ తగులుతుంది. చిన్న చేపలు టార్గెట్ చేయాలి. అంటే పెద్ద పెద్ద ఎత్తుగడలకు వెళ్ళకూడదు. భ్రమ భ్రాంతి వీటికి దూరంగా ఉండాలి. సమయానుకూలంగా లాభము నష్టము బేరీజు వేసుకుంటూ చిన్న చిన్న అడుగులు వేస్తూ టార్గెట్ రీచ్ అయ్యే ప్రయత్నం చేయాలి. అప్పుడు కుజుడు మొదటి 6 రోజుల్లో 10వ స్థానంలో ఉన్న పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ 7వ రోజు నుంచి అంటే డిసెంబర్ 7 నుంచి 25 రోజుల పాటు కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కుంభరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో లాభస్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. రావాల్సిన ధనం సకాలంలో చేతికి వస్తుంది. మొండి బాకీలు చాలా తొందరగా వసూలైపోతాయి. ఇంతకుముందు ఆగిపోయిన పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పని చేయాలన్నా చాలా ధైర్యంగా చేస్తారు. దృఢ సంకల్పంతో ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన వస్తులాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అంటే డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కుజుడు విశేషంగా యోగిస్తున్నాడు. ఒక రక్షలాగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో మాత్రమే కుజుడు 10th సంచారం వల్ల కొద్దిగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే బుధుడి సంచారం బట్టి డిసెంబర్ నెలలో ఫలితాలు పరిశీలిస్తే బుధుడు కుంభరాశి వాళ్ళకి మొదటి 5 రోజుల్లో 9వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 23 రోజులు అంటే డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు 10వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా బుధుడికి యోగించవు. అంటే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్లో రవి ఎక్సలెంట్గా ఉన్నాడు. కుజుడు ఆల్మోస్ట్ ఎక్సలెంట్గా ఉన్నాడు. బుధుడు మాత్రం ఫేవరబుల్ లేడు. డిసెంబర్ 28 వరకు ఆల్మోస్ట్ మంత్ ఎండింగ్ వరకు బుధుడు ఫేవరబుల్ లేడు. బుధుడు ఫేవరబుల్ లేకపోవటం వల్ల ఏ ఆస్పెక్ట్లో ఏ రిజల్ట్స్ వస్తాయంటే మొదటి 5 రోజులు మాత్రం సంతానానికి కానీ మీకు కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని వెళ్ళండి. అలాగే నిర్లక్ష్యము అలసత్వం పెరుగుతాయి. ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకుంటారు. ఈజీ గోయింగ్ నేచర్ ఉంటుంది. దాన్ని కొంచెం తగ్గించుకోండి. అటెన్షన్ పే చేసి జర్నీ చేయటం మంచిది. అలాగే తర్వాత 23 రోజులు కూడా మీ మీద ఒక్కొక్కసారి నీలాప నిందలు వస్తాయి. మాటలు పడాల్సి వస్తుంది. అలా జరగకుండా చూసుకోవాలి. మీ తప్పు లేకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాలి. అకాల భోజనం ఉంటుంది. కాబట్టి బుధుడు మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి అవి తొలగిపోవాలంటే ఈ నెలలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించండి. గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ రెండిట్లో ఏదో ఒక మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. ఈ నెలలో వచ్చే బుధవారాలు ఈ పరిహారాలు చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి బుధవారం పూట ఈ నెలలో దానం ఇవ్వటం లేదా నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం ద్వారా కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు పూర్తిగా బుధుడు ఫేవరబుల్ రిజల్ట్స్నే కలిగింపజేస్తాడు. ఇక శుక్రుడి సంచారం కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో తీసుకుంటే శుక్రుడు మొదటి 19 రోజులు 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 11 రోజులు 11వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడు 10వ స్థానంలో కుంభరాశి వాళ్ళకి ఏ ఆస్పెక్ట్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే ఉద్యోగంలో భద్రత లేకుండా చేస్తాడు. ఒక్కొక్కసారి ఉద్యోగానికే తిలోదకాలు ఇద్దాం, జాబ్ మానేసి ఇంట్లో కూర్చుందాం అనే ఫీలింగ్స్ తెప్పిస్తూ ఉంటాడు. అలాగే బంధువుల్లో కూడా పైకి కనిపించని వ్యతిరేకత ఉంటుంది. పైకి మంచిగానే ఉంటారు, వెనక మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటారు.
అలాగే సహాయం అవసరమైనప్పుడు ఆ సహాయం చేయకుండా మీకు హాని చేయాలని కొద్దిగా బంధువులు చూస్తూ ఉంటారు. ఈ ఫలితాలన్నీ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడి 10th సంచారం వల్ల కుంభరాశి వాళ్ళు పొందుతారు. ఈ నెగిటివ్ రిజల్ట్స్ పోవాలంటే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు, అంటే డిసెంబర్ 19లోపు వచ్చే శుక్రవారం నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయండి. అలాగే ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం ఈ నెలలో వచ్చే శుక్రవారాలు డిసెంబర్ 19 వరకు 21 సార్లు చదువుకోండి. లేదా శ్రీమాత్రే నమః చదువుకున్న, లలితా సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా ఈ శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మళ్ళీ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 వరకు శుక్రుడు పూర్తిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఆ 11 రోజులు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు మోసం చేయాలని భావించిన బంధువులే తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు. బంధువులు మళ్ళీ సహాయం అందిస్తారు. బంధువులకు మీరు అత్యంత ఇష్టలుగా మారిపోతారు. మిత్రులకి ప్రేమపాత్రులుగా అయిపోతూ ఉంటారు. అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి. విందు భోజనాలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో ఆప్యాయత, అనురాగం వెల్లివిరుస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి 19 వరకు ఓపిక పట్టండి. డిసెంబర్ 20 నుంచి మిమ్మల్ని కాదన్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుంభరాశికి డిసెంబర్ నెలలో జరిగే ఇంకొక పరమాద్భుతమైన విషయం ఏంటంటే, డిసెంబర్ 5వ తేదీ తర్వాత వక్రించిన గురువు మిథునంలో ఉంటాడు. అది కుంభరాశి వాళ్ళకి పంచమ సంచారం అవుతుంది. గురువు 5వ స్థానంలో సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి దైవానుగ్రహం కలుగుతుంది. కోరుకున్నవి కోరుకున్నట్లు జరుగుతాయి. ధనలాభం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అద్భుతమైన మాస ఫలితాలు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, నెల మొత్తం రవి ఎక్సలెంట్గా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కుజుడు నెలలో ఆల్మోస్ట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. శుక్రుడు డిసెంబర్ 20వ తేదీ నుంచి కంప్లీట్గా మంత్ ఎండింగ్ వరకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. దేవగురువు బృహస్పతి, ఇది మేజర్ ఆస్పెక్ట్, డిసెంబర్ 6 నుంచి మంత్ ఎండింగ్ వరకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఇంతగా గ్రహాలు యోగిస్తున్నాయి. చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు, బుధుడు ఒక్కడే కంప్లీట్గా నెల మొత్తం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. దానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కలిగింపజేసే మాస ఫలితాలు డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు చూడబోతున్నారు. డిసెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 8, 11, 18, 20, 25, 29. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 6, 13, 15, 23, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. బ్రహ్మాండమైన జాక్పాట్లు ఒకదాని తర్వాత ఒకటి అందుకోవటానికి సూర్యుడి వల్ల, ఆల్మోస్ట్ కుజుడి వల్ల, కొంతపాటు శుక్రుడి వల్ల, డిసెంబర్ 5 తర్వాత గురువు వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు 2 చేతులతో అందిపుచ్చుకోవటానికి కుంభరాశి వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు గ్రహాల సంచారం బట్టి పరిశీలించినట్లయితే, సూర్యుడు మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 16 రోజులు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు 9వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల మిత్రులైన వాళ్ళతోనే అకారణంగా వైరం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సహాయం చేసిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ వెల్విషర్స్ ఎవరో వాళ్ళని దూరం చేసుకోకండి. ఈ విషయం మాత్రం డిసెంబర్ 15 వరకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ పని ప్రారంభించినా దాన్ని కంప్లీట్ చేయలేరు. కానీ డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం సూర్యుడు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. కార్యానుకూలత లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి పదోన్నతి పొందుతారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాంఘికంగా గొప్పవారితో పరిచయము, స్నేహము ఇవన్నీ పెంపొందింపజేసుకుంటారు. వాళ్ళ స్నేహం వల్ల మంచి లాభం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంఘంలో విశిష్ట వ్యక్తిగా పేరు తెచ్చుకునే యోగం డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సూర్యుడి బలం వల్ల ఉంది. కేవలం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు సూర్యుడి బలం లేదు. కాబట్టి ఆ సమయంలో వచ్చే ఆదివారాలు ఆదిత్య హృదయం వినండి. ఆ సమయంలో వచ్చే ఆదివారాలు గోధుమలు దానం ఇచ్చుకోండి. లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఓం సవిత్రే నమః మంత్రం డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడి సంచారం పరిశీలిస్తే మొదటి 6 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 25 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. అంటే మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో
కుజుడి బలం లేదు. డిసెంబర్ 6 వరకు 9వ సంచారం చేస్తూ వ్యవహారాలన్నీ మందకొడిగా సాగేలా చేస్తాడు. కొన్ని అనుకోని సమస్యల వల్ల చికాకులు వస్తాయి. స్థానచలనం ఉంటుంది. ఉద్యోగులకు బదిలీలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలో కొద్దిగా క్షీణత అనేది స్పష్టంగా తెలిసేలాగా చేస్తాడు. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు 10వ సంచారం చేస్తూ కష్టసుఖాలు రెండూ ఇస్తాడు. శ్రమతోనే విజయాలు ఇస్తాడు. స్వల్ప లాభం అప్పుడప్పుడు చూపిస్తాడు. లాభ నష్టాలు చూసుకుంటూ పెద్ద పెద్ద ప్లాన్స్ లేకుండా సమయానుకూలంగా వ్యవహరిస్తే కొంతవరకు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఏదైనా డిసెంబర్ 7 నుంచి మంత్ ఎండింగ్ వరకు 10వ సంచారంలో కూడా పూర్తిగా అనుకూలించడు. మిశ్రమ ఫలితాలే ఇస్తాడు. హార్డ్ వర్క్తోనే సక్సెస్ ఇస్తాడు. కాబట్టి కుజుడి ఫేవర్ పొందాలి అంటే ఈ నెలలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఈ నెలలో వచ్చే మంగళవారాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఓం అంగారకాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు ఈ నెలలో వచ్చే మంగళవారాలు చదువుకోవాలి. ఈ నెలలో వచ్చే మంగళవారం రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. దానివల్ల చాలా వరకు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కుజుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే బుధుడి సంచారం బట్టి డిసెంబర్లో ఫలితాలు చూస్తే బుధుడు మొదటి 5 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 23 రోజులు అంటే డిసెంబర్ 28 వరకు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే మీనరాశి వాళ్ళకి ఆల్మోస్ట్ బుధుడి బలం డిసెంబర్ నెలలో లేదు. కాబట్టి మొదటి 5 రోజులు భయము ఆందోళన కొద్దిగా ఉంటాయి. బుధుడు 8వ సంచారం వల్ల బంధువులకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉంటాయి. అయితే సుఖశాంతులకు మాత్రం లోటు ఉండదు. ధనలాభం ఉంటుంది. ధనానికి లోటు లేకుండా గడుపుతారు. బుధుడు 8వ సంచారం చేస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే భయము ఆందోళన ఇస్తాడు, కానీ డబ్బుకు మాత్రం లోటు లేకుండా చేస్తాడు. కాబట్టి ధనానికి లోటు లేకుండా హాయిగా మొదటి 5 రోజులు ఉంటుంది. ఆ తర్వాత 23 రోజులు అంటే డిసెంబరు 6వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు బుధుడు 9వ సంచారం చేస్తున్నాడు. ఆ సమయంలో నిర్లక్ష్య ధోరణి పెరుగుతుంది, అలసత్వం పెరుగుతుంది. దానివల్ల మీకు కానీ సంతానానికి కానీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా నిర్లక్ష్య ధోరణి వద్దు, అలసత్వం వద్దు. కేర్ఫుల్గా జర్నీస్ చేయండి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని జర్నీస్ చేయండి. ఇది మీరు తప్పకుండా పాటించవలసినటువంటి జాగ్రత్త. ఇది డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28 వరకు ఈ జాగ్రత్త బుధుడి సంచారం, బుధుడి 9వ సంచారం వల్ల మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా ఉండాలి. మొత్తం మీద బుధుడు డిసెంబర్లో అంత ఫేవరబుల్ లేడు కాబట్టి, అందులోనూ ప్రత్యేకంగా డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో అసలు ఫేవరబుల్ లేడు కాబట్టి ఆ సమయంలో మాత్రం బుధవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. లేదా ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక ఎర్ర పుష్పాల నుంచి నమస్కారం చేసుకోండి. వక్రతుండాయ హుం అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 మధ్యలో వచ్చే బుధవారాలు ఇది చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. అప్పుడు ప్రమాదాలు ఏముండవు. చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక శుక్రుడి సంచారం పరిశీలిస్తే శుక్రుడు డిసెంబర్ నెలలో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 19 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 11 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. శుక్రుడికి 9వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది, 10వ సంచారం యోగించదు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు శుక్రుడి సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే లవ్ ప్రపోజల్స్ చేయాలంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు బలం ఉంది. శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. మీ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడానికి, ఇంట్లో చెప్పడానికి కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 మధ్యలో బలం ఉంది. అలాగే మిత్రులకు సహాయం చేస్తారు. గురువులను, దేశాన్ని ఆ సమయంలో గౌరవిస్తారు. చేతనైనంత సేవ గురువులకు చేస్తారు. గురుబలం పెంచుకుంటారు. ఒక ప్రణాళిక ప్రకారం అన్ని పనులు నిర్వహించి విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉండి సంతోషంగా ఉంటారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 మధ్యలో ఈ ఆస్పెక్ట్లో మీనరాశి వాళ్ళకు శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మళ్ళీ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో మాత్రం 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఉద్యోగంలో భద్రత ఉండదు. ఉన్న ఉద్యోగం మానేయాలనే ఆలోచనలు పెరుగుతాయి. జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోవటం మంచిది. బంధుమిత్రుల్లో కూడా పైకి కనిపించని వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళు సహాయం చేయకపోగా ఒక్కొక్కసారి కీడు చేయాలనే ఆలోచనలు కూడా వస్తాయి. కాబట్టి డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో శుక్రుడు ఫేవరబుల్ లేడు కాబట్టి
ఈ ఆస్పెక్ట్లో ఈ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి శుక్రుడి బలం పెంచుకోవడానికి ఆ టైంలో వచ్చేటటువంటి శుక్రవారం దేవాలయంలో కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టండి. అలాగే శ్రీమాత్రే నమః మంత్రం 21 సార్లు డిసెంబర్ 19 తర్వాత డిసెంబర్ 31 లోపు వచ్చే శుక్రవారాలు చదువుకోండి. లలితా సహస్రనామం వినండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దీంతో పాటుగా గురువు ట్రాన్సిట్లో మార్పు డిసెంబర్లో జరిగింది. డిసెంబర్ 5 తర్వాత వక్ర గురువు మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో ఉంటాడు. ఈ 4వ స్థానంలో గురువు యోగించడు కాబట్టి గురుబలం మీనరాశికి డిసెంబర్ 6 నుంచి నెల మొత్తం ఉండదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి, రుణాలు ఎక్కువ అవుతాయి. ఒక్కొక్కసారి తట్టుకోలేనటువంటి ఖర్చు వచ్చే అవకాశం కూడా ఉంది. ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రూపాయి చూసుకొని డబ్బులు ఖర్చు చేయటం అనేది డిసెంబర్ 6 తర్వాత మీనరాశి వాళ్ళు తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మీరు అసలు తట్టుకోలేని ఖర్చు, తట్టుకోలేని ఎక్స్పెండిచర్ డిసెంబర్ 6 నుంచి 31 మధ్యలో ఎప్పుడైనా జరగచ్చు. గురువు ట్రాన్సిట్ అనేది 4th హౌస్లో ఆ రకమైన రిజల్ట్ ఇస్తుంది కాబట్టి గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఈ నెలలో డిసెంబర్ 6 తర్వాత వచ్చే గురువారాలు దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చాంటింగ్ గురువారాలు వినండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని గురువారాలు కనీసం 21 సార్లు చదువుకోండి. అప్పుడు గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో ప్రధానంగా బుధుడు ఫేవరబుల్గా ఆల్మోస్ట్ లేడు, గురువు ఆల్మోస్ట్ ఫేవరబుల్గా లేడు. కానీ శుక్రుడు నెల ప్రారంభంలో 19 రోజుల పాటు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అదేవిధంగా కుజుడు మంత్ ఎండింగ్లో ఆల్మోస్ట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కొంతవరకు ఫేవరబుల్గానే 10వ ఇంట్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మీనరాశి వాళ్ళకి మంత్ ఎండింగ్లో రవి కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద మంత్ రవి ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి సెకండ్ పార్ట్ ఆఫ్ ద మంత్ రవి ఫేవరబుల్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మంత్ శుక్రుడు ఫేవరబుల్, సమ్ పార్ట్ ఆఫ్ ద మంత్ కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి బుధుడు గురువు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 11, 13, 20, 23, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. మీనరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 6, 8, 15, 18, 25, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. నెల ప్రారంభంలో కొన్ని గ్రహాలు, నెల అంతంలో కొన్ని గ్రహాలు ఫేవరబుల్గా ఉండటం వల్ల మీనరాశి వాళ్ళు గురువు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి, గ్రహాల స్థితిగతులను బట్టి మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వాళ్ళు గ్రహాల సంచారంలో మార్పు జరగటం వల్ల ఆ గ్రహం అనుకూల ఫలితాలు ఇస్తోందో వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, గ్రహాలిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి జ్యోతిష శాస్త్ర పరంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.